Hi, hello friends. Welcome to ISC. Today our discussion AP Constable Mock Test 20 Quant Explanation. Okay na? See, questions kena chusinattlaite. First question. A square plus B square plus C square plus 130 by 9 is equal to 5A plus 6C minus 11 by minus 14 by 3B minus 25 by 4. Then cube root of 6AB plus BC plus 2AC value ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకి మీరు గమనిస్తే A square B square C square ఉంది. ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ మొత్తం యువతలు తీసుకొస్తే a ప్లస్ బి హోల్ స్క్వేర్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఆ కాంబినేషన్లో మనకు వస్తుంది. సో అప్పుడు ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఏ వాల్యూ వస్తుంది, సెకండ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే బి వాల్యూ వస్తుంది, సి కాంబినేషన్ థర్డ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే సి వాల్యూ వస్తుంది. అలా ఏబిసి వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకి ఫైనల్ రిజల్ట్ ఏం వస్తుంది అనేది మనకి ఇక్కడ ప్రశ్న. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కదా, వాల్యూ ఏ స్క్వేర్ ఉంది. సో రైట్ సైడ్ ఏముంటుంది 5a. సో 5a ఉంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ 5a కాస్త యువతలకు వస్తే -5a అవుతుందా? సో -5 అవుతుంది. నేను ఒక్కొక్క వాల్యూస్ని మీకు ఎక్స్ప్లెనేషన్తో తీసుకుంటున్నా. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. ఇక్కడ ఏ స్క్వేర్ డైరెక్ట్గా తీసుకోవచ్చు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏ స్క్వేర్ -5a వస్తుందా? నెక్స్ట్ ఇక్కడ ఈ పాజిటివ్ వాల్యూ ఉంది కదా, సో ఇక్కడ పాజిటివ్ వాల్యూ యువతలకు వస్తే నెగిటివ్ వాల్యూ యువతలకు వస్తే ఏమవుతుంది, మనకి పాజిటివ్ అవుతుందా, 25/4 అవుతుంది కదా. సి ఏ స్క్వేర్ -2ab కాంబినేషన్ రావాలి. ఇక్కడ -2ab మీన్స్ ఇక్కడ వాల్యూ తీసుకుంటే 2a, బి వాల్యూ ఎంత, ఇక్కడ 5 అంటే ఇక్కడ మొత్తం ఎక్స్ప్రెషన్లో 5a ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ వాల్యూ ఏమి ఉండాలి, 5/2 ఉండాలి. 5/2 ఉంటే సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకి 5aనే కదా వచ్చింది, -5a ప్లస్ ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ 2ab, బి స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు 25/4 అవుతుంది కదా. సో అప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి -20/4 యువతలకు వస్తే +25/4 అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు ఎలా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉందా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే అప్పుడు ఏ మైనస్ 5/2 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఫస్ట్ ఏ స్క్వేర్ గురించి మాట్లాడుతున్నాం. ఏ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, స్క్వేర్ అవతలకి వెళ్తే 0, ఏ ఈజ్ ఈక్వల్ టు 5/2. సో ఫైనల్గా మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 5/2 వాల్యూ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ బి వాల్యూ, బి స్క్వేర్ కాంబినేషన్ కనుక మీరు గమనిస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా? సి సో ఇక్కడ బి స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది, బి స్క్వేర్ ఉంది, ఇక్కడ రాస్తున్నా బి స్క్వేర్ ఉంది. నెక్స్ట్ బి కాంబినేషన్ ఏముంది, -14/3 బి కదా ఉంది. సో ఇది యువతలకు వస్తే ఏమవుతుంది, +14/3 అవుతుందా. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. 2 ఏ అంటే ఇక్కడ ఏంటి, బీనే కదా 2a. బి అంటే ఇప్పుడు ఎంత, 14 నుంచి 2 బయటకు వస్తే 7/3 కదా. సో బి స్క్వేర్ ప్లస్ 2. ఓకేనా? పాయింట్ అర్థమైందా మీకు? ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఎంత, 49/9. సో దీన్ని బట్టి మనం ఏమైనా రాయొచ్చు, బి ప్లస్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాంబినేషన్లో ఉందా. సో ఏ ప్లస్ 7/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు 0, స్క్వేర్ అవతలకి వెళ్ళిన 0 అయిపోతుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, -7/3 సో బి వాల్యూ ఏమని చెప్పొచ్చు, -7/3. బి వాల్యూ ఎంత వస్తుంది, -7/3. సో మరి ఇప్పుడు 49/9 ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ వాల్యూ ఉంది కదా. సో ఈ వాల్యూలో 49/9 పక్కకు తీసేస్తే రిమైనింగ్ అంటే సైడ్ చేస్తే రిమైనింగ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 130లోంచి 50 తీసేస్తే 81 మిగిలిందా, 81/9 మిగిలింది. సో ఇక్కడ ఈ వాల్యూనే మనం ఇక్కడ తీసేసుకున్నాం, ఈ వాల్యూనే మనం ఇక్కడ తీసుకున్నాం. అప్పుడు బి వాల్యూ నీకు ఎంత వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు -7/3 వచ్చింది. ఓకేనా? సో బి వాల్యూని ఇక్కడ రాస్తున్నా. నెక్స్ట్ సి వాల్యూ తీసుకుందాం. అంటే ఫస్ట్ డెరివేషన్ సెకండ్ డెరివేషన్ అయిపోయింది. ఇప్పుడు సి వాల్యూ కనుక మీరు చూసినట్లయితే సి వాల్యూ చూద్దాం. సో మనకి మిగిలింది అంతే కాన్స్టెంట్ వాల్యూ 81/9 మిగిలింది. ఈ 81/9ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, 9 1s are 9 అవుతుంది. సి స్క్వేర్, ఇప్పుడు సి స్క్వేర్ చూద్దామా. సి స్క్వేర్ ప్లస్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సి కాంబినేషన్ ఏముంది, +6e ఉందా. ఇది ఉతలకు వస్తే -2ab. ఇక్కడ 6e ఉండాలంటే 2 3s are ఉండాలా, 2ab. సి స్క్వేర్ -2ab ఈ కాంబినేషన్లో ఉందా. ఓకేనా? ప్లస్
3 స్క్వేర్ అంటే ఇక్కడ 9 కదా ఉండాల్సింది. చూడండి ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ కాంబినేషన్లో ఉందా? సో అప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు c ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3నా. సో c వాల్యూ మనకి ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇలా a వాల్యూ, b వాల్యూ, c వాల్యూస్ అనేవి మనకు వస్తున్నాయి. అంటే డెరివేషన్ లెక్క చేస్తే మనకి abc వాల్యూస్ అనేవి ఎలా వచ్చినాయి అనేది మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు చూద్దాం వీటిని మనం డైరెక్ట్గా క్వశ్చన్ చూసి ఎలా తీసుకోవచ్చో చూద్దాం. ఓకేనా, ఒక్కొక్కటి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏ వాల్యూ 5/2, బి వాల్యూ -7/3, సి వాల్యూ 3 వాల్యూస్ ఎలా తీసుకోవచ్చు చూద్దాం. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ కాంబినేషన్లో ఉన్న వాల్యూ ఏంటి? ఏ కాంబినేషన్లో ఉంది? 5a. ఈ వాల్యూ యువతలకు వస్తే మైనస్ అవుతుంది. ఖచ్చితంగా a మైనస్ b హోల్ స్క్వేర్ ఏ వాల్యూ పాజిటివ్ అవుతుంది అనేది ఒక పాయింట్ వచ్చింది మనకి. ఓకేనా, ఏ వాల్యూ ఏమవుతుంది? ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఇక్కడ 5a యువతలకు వస్తే -5 అంటే -2ab, ఇదే కదా కాంబినేషన్. మైనస్ యువతలకు వస్తే కానీ ఇక్కడ 5నే ఉంది, 2 లేదు. అంటే దాని అర్థం ఏంటి? 5 కింద 2 తీసుకోవాలని మనం అర్థం చేసుకోవాలి. సో అప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a మైనస్ 5/2 హోల్ స్క్వేర్. సో అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది మనకి? 5/2 అవుతుంది, +5/2. అర్థమైంది ఎలా తీసుకోవాలో. నెక్స్ట్ b స్క్వేర్ చూడండి, b వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? -14/3bనా. ఇక్కడ ఈ మైనస్ కాస్త యువతలకు వస్తే ప్లస్ 2ab 2. ఆల్రెడీ ఏ వాల్యూ అంటే నేను జస్ట్ a ప్లస్ బి అన్నిటిని a ప్లస్ బిగా కంపేర్ చేసి చెప్తున్నా. ఓకేనా, సో అప్పుడు 2ab అంటే a ప్లస్లో ఏముంది? b కదా ఉంది, 2a. b అంటే ఏముంది? b ప్లస్లో 14/3లో 2 బయటికి వెళ్ళిపోతే 7/3 ఉందా? 7/3 ఉంది. సో పాజిటివ్ వాల్యూ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? b + 7/3 హోల్ స్క్వేర్. b వాల్యూ ఎంత? -7/3. సో సెకండ్ వచ్చిందా అంటే డెరివేషన్ చేయకుండా. నెక్స్ట్ థర్డ్ చూద్దామా. సి స్క్వేర్ అంటున్నాం, సి ప్లస్లో మనకి ఎంత ఉంది? 6c కదా, 6c ఉంది. ఇది యువతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ వస్తుంది. అంటే ఖచ్చితంగా సి మైనస్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఉంది, సి అనేది మనకి ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇది 2 × 2 3 2ab. ఏ ప్లస్లో ఏం తీసుకుంటాం? సి తీసుకుంటాము. సో 2c 2 3 అంటే ఖచ్చితంగా ఇక్కడ 3 స్క్వేర్ ఉండాలి, 9 ఉండాలి. ఆ 9 ఎలా వచ్చింది మనకి? ఇక్కడ 130/9లో నుంచి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? 7 స్క్వేర్ అంటే 49/9 తీసుకున్నాం కదా. 49/9 సపరేట్ చేస్తే నెక్స్ట్ 9 అంటే 81/9 అంటే ఇక్కడ 9 మిగులుతుంది. సో ఇలా చూస్తే సి వాల్యూ ఏమవుతుంది? సి స్క్వేర్, సి ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో అలాగా ఏబిసి వాల్యూస్ అనేవి మనకి ఇలా వస్తున్నాయి. అర్థమైంది కదండి క్లియర్గా ఏబిసి వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వాల్యూస్ని క్యూబ్ రూట్ ఆఫ్ 6ab bc + 2ac మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏంటో అని అడుగుతున్నాడు. సో ఏ వాల్యూ నీకు ఎంత? 5/2నా. క్యూబ్ రూట్ ఏ వాల్యూ నీకు ఎంత? 5/2 వచ్చింది. బి వాల్యూ ఎంత? -7/3 వచ్చింది. 6 × 5/2 -7/3 ప్లస్ బి వాల్యూ చూద్దాం. బీసీనా 7/3 3నా -7/3 × 3 ప్లస్ నెక్స్ట్ 2ac. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 5/2 2 × 5/2. సి వాల్యూ ఎంత? 3. 2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్ అవుతుందా? సో ఇక్కడ 2 3 6 6 క్యాన్సిల్ అయిపోతుంది. క్యూబ్ రూట్. సో 5 7 ఎంత? -35 అవుతుంది. నెక్స్ట్ -7 వస్తుంది వాల్యూ. ఇక్కడ 5 3 ఎంత? +15 అవుతుంది. ఈ 35లోంచి +15 పోతే -25 -20 ఇక్కడ ఎంత చూడండి -20 వస్తుందా? 20 + 7 -27. ఈ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది ఫైనల్గా? -27. 27 అనేది ఏ క్యూబ్ వాల్యూ? 3 క్యూబ్ వాల్యూ. 3 స్క్వేర్ 9 3 క్యూబ్ 27. సో క్యూబ్ రూట్ ఉంది కాబట్టి 3 టైమ్స్ 3 -3 × -3 సో ఒక -3 బయటకు వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే -3 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో -3 ఎక్కడ ఉంది? ఒక థర్డ్ ఆప్షన్లో ఉంది. సో 31కి ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్ 32. ఇన్ PQR, ఇన్ ట్రయాంగిల్ PQR, ఓకేనా, Q is equal to 90 degree, P is equal to 8 centimeters, QR is equal to 15 centimeters. The bisectors of P meets QR at D. What is the length of PD? PQR ట్రయాంగిల్ PQR లో Q అనేది ఇక్కడ మనం ట్రయాంగిల్ కనుక చూస్తే ట్రయాంగిల్ PQR లో Q అనేది 90 అంట, PQ 8 అంటున్నాడు, QR 15 అంటున్నాడు. P యొక్క కోణ సమద్విఖండన రేఖ QR ని D వద్ద కలుస్తుంది. అయినా PD యొక్క పొడవు అనేది ఎంత అనేది అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ ఒక డయాగ్రామ్ చూస్తే ఒక ట్రయాంగిల్ అన్నాడు, PQR అనేది ఒక ట్రయాంగిల్ అన్నాడు, Q వద్ద 90 degrees అని చెప్తున్నాడు. ఓకేనా, PQR. సో Q వద్ద 90 degrees, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ PQ 8 అని చెప్పాడు, PQ 8
నెక్స్ట్ ఏం ఇచ్చాడు క్యూఆర్ 15 అన్నాడు. ఈ వాల్యూ ఎంత ఇది మొత్తం ఈ క్యూఆర్ 15. సో 8 15 అప్పుడు పిఆర్ ఏమవుతుంది 17 అవుతుంది. ఎందుకని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ట్రిప్లెట్స్ ఏంటంటే 8 15 17. మనకి 8 ఇచ్చాడు 15 ఇచ్చాడు, మనకి ఏం కావాలి మిగతాది వాల్యూ అనేది ట్రిప్లెట్స్ ప్రకారం చూస్తే పిఆర్ అనేది 17 అవుతుంది. ఇంతవరకు క్లియరా? నెక్స్ట్ ఏమన్నాడు రేఖ క్యూఆర్ని పి యొక్క కోణ చూడండి ఇక్కడ పి యొక్క కోణ సమద్విఖండన రేఖ క్యూఆర్ పి నుంచి కోణ సమద్విఖండన రేఖను గీస్తున్నాడంట. అదేంటది పిఆర్ అన్నాడు. పి యొక్క కోణ సమద్విఖండన ఖండన రేఖ క్యూఆర్ని డి వద్ద అంటే ఇక్కడ నుంచి ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ చేసేటువంటి ఒక రేఖ అనేది సో క్యూఆర్ అనే లైన్ మీద ఏ పాయింట్ దగ్గర కలుస్తుందంట డి అనే పాయింట్ దగ్గర కలుస్తుంది అన్నాడు. ఏ పాయింట్ డి అనే పాయింట్. సో అయినా పీడీ పొడవు ఎంత, ఈ పీడీ లెంత్ అడిగాడు. ఈ పీడీ లెంత్ సో మనకి కోణ సమద్విఖండన రేఖ అంటే యాంగిల్ బైసెక్టింగ్ థియరం ప్రకారం చూస్తే ప్రొసీజర్ యాంగిల్ బైసెక్టింగ్ థియరం ప్రకారం ఏమవుతుందంటే ఈ పీక్యూ ఉంది కదా మనకి పీక్యూ బై ఈ లెంత్ పీక్యూ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా. నెక్స్ట్ క్యూడి బై డిఆర్ అవుతుంది. ఏమవుతుంది క్యూడి బై డిఆర్. దీని నుంచి మనం క్యూడీని ఇక్కడ ఏ అని తీసుకుంటున్నా, క్యూడీ ఏ అనుకుంటే డిఆర్ ఏమవుతుంది టోటల్ 15లో నుంచి ఏ తీసేసిందే కదా డిఆర్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఈ లెంత్ కనుక్కున్నాం అనుకోండి, ఈ లెంత్ వచ్చిందంటే ఈ లెంత్ ఉంది ఈ లెంత్ ఉంది. సో ఈ రెండింటికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే సో ఇది వస్తుంది కదా. మనకి కావాల్సింది ఏంటి పీడీ పొడవు కావాలి. పీడీ పొడవు అంటే ఈ లెంత్ కావాలి. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఈ లెంత్ మనకు ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ బైసెక్టింగ్ థియరం ప్రకారం పీక్యూ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూడీ బై డిఆర్. చూద్దామా పీక్యూ ఎంత ఉంది మనకి ఆల్రెడీ 8 ఉందా. నెక్స్ట్ పిఆర్ ఎంత ఉంది 17 ఉంది ఈజ్ ఈక్వల్ టు క్యూడీ ఎంత ఇక్కడ ఏనా క్యూడీ ఏ అవుతుంది. సో క్యూఆర్ ఎంత 15 మైనస్ ఏ. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ 15 8 సార్ ఎంత 120 మైనస్ 8a ఈజ్ ఈక్వల్ టు 17a అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 8 కనుక అవతలకి వెళ్తే ఏమవుతుంది 25a ఈజ్ ఈక్వల్ టు 120. ఓకేనా. 5 5 జార్ 5 2 జార్ 5 4 జార్ 5 ఇక్కడ 5 4 జార్ 5 8 జార్ 4.8 వచ్చింది. ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది 4.8. సో ఇక్కడ వాల్యూ ఎంత నీకు 4.8 వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఇది ఒక లంబకోణ త్రిభుజం అనుకుంటే ఇది 8 వచ్చింది ఇది 4.8 వచ్చింది. అప్పుడు ఇది కనుక్కోవడం ఈజీ అవుతుంది కదా. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అప్లై చేద్దామా. సో కర్ణం ఎంత పీడీనే కదా అక్కడ పీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూడీ స్క్వేర్. పీక్యూ ఎంత ఉంది 8 స్క్వేర్ ఉంది. 8 స్క్వేర్ అంటే ఎంత 64 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 0.48. 0.48 స్క్వేర్ ప్రాబ్లం అవుతుంది అంటే క్యాలిక్యులేట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి 0.4 ఏమని రాస్తున్నా 48/10 అని రాయొచ్చు. సో దీన్ని తగ్గిస్తే 2 5 జా 2 24 24/5 ఫ్రాక్షన్ వస్తుందా. సో అప్పుడు ఈ ప్లేస్లో 24/5 హోల్ స్క్వేర్ అంటే 24 స్క్వేర్ అంటే ఎంత 576/5 స్క్వేర్ అంటే ఎంత 25. ఓకేనా. సో నెక్స్ట్ పీడీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ డినామినేటర్ ఎల్సిఎం ఎంత 25 25 into 60 చూడండి 25 4 జార్ 100 25 4 జార్ 100 25 2 జార్ 50 1500 ప్లస్ 1 ఎంత 1600 అవుతుంది. 1600 ప్లస్ 576. సో ఇక అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 1600 ప్లస్ 576/25. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ కనుక గమనిస్తే మనకు అడిగింది ఏంటి క్వశ్చన్లో పీడీ అడిగాడు. సో అండర్ రూట్ 25 కాస్త బయటకు వస్తే ఏమవుతుంది 5 స్క్వేర్ మీన్స్ 5 అవుతుందా బయటకు వస్తే. డినామినేటర్లో 5 ఉన్న ఆప్షన్ చూడండి. సో ఫస్ట్ ఆప్షన్లో డినామినేటర్లో 5 ఉంది, థర్డ్ ఆప్షన్లో లేదు. అలాగే సెకండ్ ఆప్షన్లో కూడా డినామినేటర్లో 7 రాంగ్ ఉంది. సో ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది కానీ ఇక్కడ రూట్ అనేది కింద ఏ రూట్ వాల్యూ మిగలదు. కింద మిగిలేదు ఒక 5 అది కూడా రూట్ వాల్యూ కాదు 5 బయటకు వచ్చేస్తుంది. సో అంటే ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొంచెం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫైనల్ ఇక్కడ ఆన్సర్ ఏమో ఇక్కడతోటి మన ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఫైనల్ సొల్యూషన్ చూస్తే ఇక్కడ 1600 ప్లస్ 576 రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 1600 ప్లస్ 5 అంటే 2176 వస్తుందా 2176. ఓకేనా. సో ఇక్కడ 76 16 ప్లస్ 5 ఎంత 2176. ఇది ఇక్కడ 4 టేబుల్ పోతుంది 8 టేబుల్ పోతుంది. చూద్దాం 8తో చూద్దాం 8 2 జార్ ఎంత 16 అంటే 16 ఎంత మిగులుతుందిగా 57. 8 7 జార్ ఎంత 8 7 జార్ 56 8 7 జార్ 7 టైమ్స్ పోతుందా 8 ఏళ్ళు అంతే 56
నెక్స్ట్ 8 2 జార్ 272 టైమ్స్ పోతుంది. ఓకేనా, అగైన్ మళ్ళీ ఇది 8 పోతుంది కదా, 8 3 జార్ ఎంత 24, 24 అంటే 32, 8 4 జార్ 32. సో 8 8 2 టైమ్స్ పోతుంది. 8 స్క్వేర్ ఇంటూ 34 అంటే 8 బయటకు వస్తుంది కదా, 8 బయటకు వస్తే 34 అనేది లోపల ఉంటుంది, 5 అనేది బయటకు వస్తుంది. 8√34/5 అవుతుంది. 8√34/5 మీన్స్ ఎగ్జాక్ట్ ఆప్షన్ ఏముంది మనకంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది. అర్థమైందా క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో? క్లియర్ కదా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డయాగనల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఈస్ ఎల్ అన్నాడు అండ్ పెరిమీటర్ ఈస్ 4p, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్. రాంబస్ యొక్క కర్ణాలు రాంబస్ యొక్క కర్ణాల మొత్తం ఎల్ అన్నాడు మరియు చుట్టుకొలత 4p అంట. అయితే రాంబస్ యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అన్నాడు. చూడండి, సమ్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ ఎల్ అన్నాడు. సమ్ ఆఫ్ డయాగనల్స్ అంటే d1 + d2 = ఎల్ అన్నాడు. ఓకేనా, రాంబస్ యొక్క కర్ణాలు 2 కర్ణాలు ఉంటాయి కదా, వాటి మొత్తం ఎల్ అన్నాడు, చుట్టుకొలత 4p అన్నాడు. అయితే రాంబస్ యొక్క వైశాల్యం ఎంత మనకి ఈ వాల్యూస్లో చెప్పమని చెప్తున్నాడు. ఇలాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ కొంచెం క్యాలిక్యులేషన్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎలా ఇచ్చారు ఎలా తీసుకోవాలనేది. క్వశ్చన్ కనుక చూస్తే ఒక రాంబస్ తీసుకుంటున్నాను నేను. ఓకేనా, నేను ఒక రాంబస్ని తీసుకుంటున్నా. సో మనకి ఇక్కడ సైడ్స్ ఏమవుతాయి, రాంబస్ యొక్క సైడ్స్ అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా. సో క్వశ్చన్ చూడండి, పెరిమీటర్ ఆఫ్ రాంబస్ ఎంత ఇచ్చాడు, 4p ఇచ్చాడు. పెరిమీటర్ ఎంత ఇచ్చాడు మనకి, 4p ఇచ్చాడు. పెరిమీటర్ 4p అంటే అన్ని సైడ్స్ ఒకటే కదా. 4a = 4p అంటే 4x = ఈచ్ సైడ్ నేను x అనుకుంటే 4x = 4p అవుతుంది. ఓకేనా, సో అప్పుడు ఈచ్ సైడ్ ఎంత అని తెలుస్తుంది మనకి, p అని తెలుస్తుందా. ఈచ్ సైడ్ ఏమని తెలుస్తుంది, p అని తెలుస్తుంది. సో ఈ సైడ్ p ఉంది, ఇక్కడ p ఉంది, ఈ సైడ్ p, ఇది p. క్లియరా ఇంతవరకు? అయితే నేను రాంబస్ యొక్క కర్ణాలను, ఇది ఒక కర్ణం, ఇది ఒక కర్ణం. సో ఈ కర్ణం పొడవుని నేను ఏగా తీసుకుంటున్నా, ఈ కర్ణం పొడవుని నేను బిగా తీసుకుంటున్నా. ఈ లెంత్ ఎంత a, ఈ లెంత్ ఎంత అంటే b. ఓకేనా, సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, రాంబస్ యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. సో ½ d1 d2 వాల్యూ కావాలి. రాంబస్ యొక్క వైశాల్యం ఎంత, ½ d1 × d2 ఈజ్ నథింగ్ బట్ రాంబస్ యొక్క వైశాల్యం. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, d1 d2 వాల్యూస్ కావాలి. చూద్దాం, ఇక్కడ ఒక కర్ణం ఏమో ఏ అంటున్నా, మరో కర్ణం ఏమో బి అంటున్నా. ఓకేనా, సో కర్ణాలని ఏబీలు కాకుండా నేను అదే d1 d2లుగా కాకుండా a1 a2లుగా తీసుకుంటున్నా. సో ½ a × b, ½ a × b అంటే ఒక కర్ణం ఇంటూ మరో కర్ణం రాంబస్ యొక్క వైశాల్యం. ఇంతవరకు క్లియరా? ఇక్కడ మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగనల్స్. ఇది ఇంపార్టెంట్ కండిషన్, ఇదండి మెయిన్. ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ అంటే సైడ్ ఎలా ఉంది, p కదా. సో p² + p² + p² + p² అంటే ఎంత, 4 times p². 4p² = సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగనల్స్. సో డయాగనల్స్ ఏం తీసుకున్నాం మనం, ab తీసుకున్నాం కదా. సో a² + b², డయాగనల్స్ ఏమవుతాయి, a² + b². ఓకేనా, సో ఇది మనకి ఇక్కడ మెయిన్ కండిషన్. ఇక్కడ అంటే రాంబస్ యొక్క ప్రాపర్టీ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగనల్స్. క్లియర్ కదా. ఇది 4p² ప్లేస్లో ఏమొచ్చింది, a² + b² వచ్చింది. సో నెక్స్ట్ మనకి ఇంకా దీని నుంచి మనకి ఏం కావాలి, ఇక్కడ a × b కావాలి. a × b కావాలంటే సో డయాగనల్స్ని a + b² చేయండి. a + b² చేస్తే a² + b² + 2ab. మనకు కావాల్సింది ఏంటి, ఏబీనే కదా. సో నెక్స్ట్ ఇంకా క్లూ ఏమి ఇచ్చాడు, రాంబస్ యొక్క కర్ణాల మొత్తం ఎల్ అని ఇచ్చాడు కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్లో కర్ణాల మొత్తం అంటే a + b = ఎల్ అంటున్నాడా. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం, l² = a² + b² ప్లస్తో మనకి ఏమొచ్చింది, 4p² వచ్చింది. సో ప్లస్ 2ab. సో ఈ వాల్యూ అవతలకు వస్తే ఏమవుతుంది, l² - 4p². ఓకేనా, ఈ వాల్యూతలకు వస్తే మైనస్ అవుతుంది, 2 కాస్త ఏమవుతుంది, డినామినేటర్లోకి వెళ్తుంది. ఓకేనా, సో అంటే ఇప్పుడు a × b వాల్యూ మనకి ఫైనల్గా ఏమొచ్చింది, = a × b. ఏబీ వాల్యూ ఏంటి, ఇదే కదా వచ్చింది, ab = l² - 4p²/2 వచ్చింది. సో ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తే 2 × 2 ఎంత, 4 అవుతుంది. l² - 4p²/2 అంటే l² - 4p² వాల్యూ ఎంత చూడండి. ఇక్కడ l² - 4p²/2 × 2 ఎంత, 4. l² - 4p²/4
4 ఉన్న ఆప్షన్ మనకి ఏముంది ఆప్షన్ L స్క్వేర్ మైనస్ 4p స్క్వేర్ బై 4 సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఏబి వచ్చింది కదా, అంటే d1 ఇంటూ డీలు వచ్చినాయి. సో ఇక్కడ సబ్మిట్ చేసిన హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది వాల్యూ ఎక్స్ప్రెషన్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ 34. ఇన్ ద గివెన్ ఫిగర్ ABCD is a square అన్నాడు విత్ సైడ్ 17 centimeters. Find the area of the shaded region if the radius of all the circles cut is 17 by 2 centimeters. ఇచ్చిన చిత్రంలో ABCD చతురస్రాకారంలో భుజం 17 సెంటీమీటర్లు, అన్ని వృత్తాకార ఛేదనల యొక్క వ్యాసార్థం 17 by 2 సెంటీమీటర్స్. అయితే షేడ్ చేసిన ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, అది ఏ షేప్లో ఉంది మనకి చతురస్రాకారంలో ఉంది, చతురస్రాకారంలో ఉంది. అయితే ఇక్కడ ఒక వృత్తాలు ఇచ్చారండి, ఆ సెమీ సర్కిల్స్ ఇచ్చాడు, వాటి యొక్క రేడియస్ ఎలా ఉన్నాయి, అన్నిటి యొక్క రేడియస్లు ఈక్వల్ ఉన్నాయి, అన్నిటి యొక్క రేడియస్లో ఈక్వల్ ఉన్నాయి. ఓకేనా. సి ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇదేంటిది, ఇదొక వ్యాసార్థం, ఇది సెమీ సర్కిల్, ఇది ఒక సెమీ సర్కిల్. ఓకేనా. సో ఇది కూడా ఒక సెమీ సర్కిల్, ఇది ఒక సెమీ సర్కిల్, ఇది కూడా ఒక సెమీ సర్కిల్. మనకి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. సో ఇక్కడ ఈ వ్యాసార్థం ఎంత, క్వశ్చన్లో చెప్పినట్టు 17 by 2 సెంటీమీటర్స్, ఈ వ్యాసార్థం 17 by 2 సెంటీమీటర్స్. ఇక్కడ ఈ రెండు సెమీ సర్కిల్స్ యొక్క ఈ వ్యాసార్థాలు కూడా ఎలా ఉన్నాయి, ఈ లెంత్ ఎంత 17 by 2 17 by 2. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ప్లేస్ సేమ్ కాబట్టి, ఎందుకంటే ఈ వ్యాసార్థాలు ఒకటే ఉన్నాయి కదా, ఈ వాల్యూని ఇక్కడ తీసుకెళ్తున్నా, అంటే ఈ పార్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ ఫిల్ చేస్తే ఇది ఫిల్ అయిపోతుందా, ఇది వైట్ కలర్ షేడ్ తోటి ఇక్కడ తీసుకెళ్తే ఇది ఏమవుతుంది, ఇది మొత్తం వైట్గా అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేస్తున్నా, ఈ పార్ట్ని ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది, ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ అంతా ఎంప్టీ అయిపోతుంది. ఓవరాల్గా మనకి షేడ్ చేసిన ప్రదేశం ఎంత అవుతుంది, ఈ వాల్యూ అనేది షేడ్ చేసిన ప్రదేశం అవుతుంది. సో ఇప్పుడు నువ్వు గమనిస్తే టోటల్ స్క్వేర్ ఏరియాలో హాఫ్ పార్ట్ మాత్రమే షేడ్ చేసిందని మనకు క్లారిటీ వచ్చింది కదా. సో స్క్వేర్ యొక్క సైడ్ ఎంత 17, ఏరియా ఎంత 17 స్క్వేర్ అంటే ఎంత 289. సో అందులో హాఫ్ మాత్రమే కదా షేడ్ చేయబడింది. 2 1s 2 4s 2 4s 2 5s 144.5 సెంటీమీటర్ స్క్వేర్ మాత్రమే ఆ యొక్క చతురస్రంలో షేడ్ చేయబడి ఉంది, రిమైనింగ్ అంతా ఖాళీగా ఎంటీగా ఉందని అర్థం. ఓకేనా. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. సీదా నెక్స్ట్ క్వశ్చన్. What is the volume of spherical cell whose inner and outer radius are 2 centimeters and 3 centimeters respectively? లోపల మరియు బయట వ్యాసార్థాలు వరుసగా 2 సెంటీమీటర్స్ మరియు 3 సెంటీమీటర్గా ఉన్న గోళాకార షెల్ యొక్క ఘనపరిమాణం ఎంత అంటున్నాడు. మనం ఇక్కడ ఒక గోళాకారాన్ని తీసుకుంటే, అంటే ఒక బంతి షేప్లో చూస్తే లోపల ఒక రేడియస్ ఉంది, బయట ఒక రేడియస్ ఉంది. సో అంటే ఇది మాత్రమే, ఇక్కడ మాత్రమే మనకి థిక్నెస్ అనేది ఉంటుంది. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈ బంతి యొక్క ఘనపరిమాణం ఎంత అన్నాడు. ఓకేనా. గోళాకార షెల్ యొక్క ఘనపరిమాణం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇన్నర్ రేడియస్ అవుటర్ రేడియస్ రెండు రేడియస్లు వచ్చినాయా. ఫస్ట్ వ్యాసార్థం ఎంత 2 సెంటీమీటర్లు అన్నాడు, సెకండ్ ఎంత 3 అని చెప్తున్నాడు. సో ఇప్పుడు చూస్తే రెండింటి యొక్క వాల్యూమ్స్, అంటే పెద్ద ఇదేమవుతుంది, బయట సర్కిల్గా గమనిస్తే నువ్వు ఈ గోళం అంటే బాహ్య గోళం యొక్క ఘనపరిమాణం అవుతుందా, అంటే పెద్ద గోళంలో నుంచి చిన్న గోళాన్ని తీసేస్తే నువ్వు గమనిస్తే ఈ పెద్ద గోళంలో నుంచి నువ్వు చిన్న గోళాన్ని తీసేస్తే ఎగ్జాక్ట్గా ఆ షెల్ యొక్క ఘనపరిమాణం వస్తుంది. ఓకేనా. సో దాని యొక్క ఘనపరిమాణం వస్తుంది. రెండిట్లో కామన్గా ఏమున్నాయి, 4/3 πr³ కదా కామన్ ఉంది. సో పై వాల్యూ ఎంత 22/7. ఓకేనా. సో మనకి ఇక్కడ 86 π/3 106 π/3 ఇక్కడ పైస్ ఉంటాయండి, మనకి కామన్గా అన్ని చోట్ల పై వాల్యూస్ ఉంటాయి. 56 π/3 76 π/3 పై వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ 4/3 π అన్నిట్లో ఏముంది, కామన్గా 4/3 π కామన్ ఉంది, కామన్ తీస్తున్నా. 4/3 π r³ అంటే పెద్ద వాల్యూ ఎంత, 3³ అంటే ఎంత 27 మైనస్, అంటే పెద్ద వాల్యూమ్లో నుంచి పెద్ద గోళం వాల్యూమ్లో నుంచి చిన్న గోళం వాల్యూమ్ తీసేస్తే సో మనకి ఎగ్జాక్ట్గా ఇది వస్తుందా, ఈ ఘనపరిమాణం వస్తుంది కదా మొత్తం మనకి. మైనస్ 2³ అంటే ఎంత 8, 27 నుంచి 8 రిమూవ్ చేస్తే ఏం మిగులుతుంది 19 వస్తుంది. 19 4s ఎంత 76, 19 4 ఎంత 76, 76/3 π అంటే 76 π/3 అనేది మనకి ఆ షెల్ యొక్క అంటే ఆ గోళం యొక్క ఘనపరిమాణం అనేది అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 36. On a certain day, 25% of total students of school were absent. The ratio of the number of boys to the number of girls who were present is 11:19 అన్నాడు.
ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎన్రోల్డ్ ఇన్ ద స్కూల్ ఈస్ 3850. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ ఆర్ ఆబ్సెంట్ ఈస్ 700 మోర్ దాన్ దట్ ఆఫ్ గర్ల్స్ అన్నాడు. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. ఒక నిర్దిష్ట రోజున ఒక పాఠశాలలోని మొత్తం విద్యార్థులలో 25% మంది హాజరు కాలేదు. హాజరైన అబ్బాయిల సంఖ్య మరియు హాజరైన బాలికల సంఖ్య నిష్పత్తి 11:19. ఇక్కడ పాఠశాలలో చేరిన మొత్తం బాలికల సంఖ్య 3850 అన్నాడు. గైర్హాజరైన అమ్మాయిల కంటే 700 ఎక్కువ ఉన్నారు. అయినా పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఒక పాఠశాల ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. మొత్తం 25% మెంబర్స్ హాజరు కాలేదన్నాడు. సో టోటల్లో 25% అంటే 1/4, అంటే టోటల్ 40 పార్ట్స్ ఉంటే 10 పార్ట్స్ అటెండెన్స్ రాలేదు. మొత్తం 40 మెంబర్స్ ఉన్నారనుకుంటే మనం మొత్తం 40 మెంబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటే వాళ్ళల్లో 10 మెంబర్స్ రాలేదు, అంటే రిమైనింగ్ 30 మెంబర్స్ వచ్చారని చెప్పొచ్చు. ఆ వచ్చిన వాళ్ళ యొక్క బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రేషియో ఇచ్చాడు. బాయ్స్ ఎలా ఉన్నారు, 11 పార్ట్స్ ఉన్నారు. గర్ల్స్ ఎలా 9 పార్ట్స్ ఉన్నారు. 11:9 రేషియోలో బాయ్స్ అండ్ గర్ల్స్ అటెండ్ అయ్యారంట. నెక్స్ట్ పాఠశాలలో చేరిన మొత్తం బాలికలు 3850 అన్నాడు. 3850 మొత్తం గర్ల్స్ అని చెప్తున్నాడు. అయితే గర్ల్స్ అంటే జాయిన్ అయినటువంటి మొత్తం గర్ల్స్ ఎవరు అంటే మొత్తం మీన్స్ అటెండెన్స్ ఉన్నవాళ్ళు, అటెండెన్స్ లేని వాళ్ళు మొత్తం కలిపి 3850 ఉన్నారు. గైర్హాజరైన అమ్మాయిల కంటే 700 ఎక్కువ. ఎవరైతే అటెండెన్స్ అంటే ఆబ్సెంట్ అయ్యారో ఆ బాయ్స్ అటెండెన్స్ అంటే ఆబ్సెంట్ అయిన గర్ల్స్ కన్నా 700 ఎక్కువ ఉన్నారంట. ఎవరు? బాయ్స్ ఎక్కువ ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య. ఇక్కడ నువ్వు గర్ల్స్ కనుక చూసినట్లయితే చూడండి, ఇక్కడ వాల్యూ 3850 అంటే 11 3s are 11 5s are 11 మల్టిపుల్ కనిపిస్తుంది మనకి. 3850లో ఏ మల్టిపుల్ ఉంది? 11 మల్టిపుల్ ఉంది. గర్ల్స్ ఏమో 9 పార్ట్స్ ఉన్నారు. బాయ్స్ ఏమో 11 పార్ట్స్. సో టోటల్ అటెండెన్స్ ఎంత? 30. చూస్తే మీకు ఇక్కడ టోటల్ 40 మెంబర్స్లో అంటే టోటల్ 40 పార్ట్స్లో 10 పార్ట్స్ ఆబ్సెంట్ అయ్యారు. రిమైనింగ్ 30 పార్ట్స్ అటెండెన్స్ అయ్యారు. ఈ 30 పార్ట్స్ కంటే సరిపోయింది కదా. 30 పార్ట్స్ అటెండెన్స్ 30 పార్ట్స్ సరిపోయిందా? ఆబ్సెంట్ 10ని ఎలా షేర్ చేయాలి అంటే ఇక్కడ టోటల్ గర్ల్స్ 3850 ఉంది. అంటే ఇక్కడ మన టోటల్ గర్ల్స్ టోటల్ బాయ్స్ చూస్తే ఈ వాల్యూ ఖచ్చితంగా 11 అంటే 11 లేదా 11 మల్టిపుల్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి 10 ఆబ్సెంట్లో గర్ల్స్ ఏమో ఇక్కడ 11 ఉండాలంటే ఇక్కడ ఏం తీసుకుంటాం? ఇంటూ 2 చేస్తే సరిపోతుందా? ఓకేనా. సో 9 + 2 ఎంత? 11. సో నెక్స్ట్ ఇక్కడ 8 తీసుకుంటున్న వాల్యూని ఇక్కడ 8 లేదంటే 3 తీసుకోండి. 19 కదా, 19 అండి ఇక్కడ ఉంది. 11:19. సో 19 తర్వాత ఏ వాల్యూని యాడ్ చేస్తే అది 11 మల్టిపుల్ అంటే 11తో పోయే విధంగా ఉంటుంది. సో 19 + 3 ఎంత? 23. అప్పుడు బాయ్స్ ఎంత అవుతారు? 7 + 3. ఈ 10% ఇలా తీసుకుంటున్నా. అంటే మనం ఇలా తీసుకుంటే కాదు, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఇక్కడ అటెండెన్స్ అంటే ఆబ్సెంట్ పెట్టిన బాయ్స్ ఎవరున్నారు? 700 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆబ్సెంట్ పెట్టినటువంటి బాయ్స్ అనేది ఆబ్సెంట్ పెట్టిన గర్ల్స్ కన్నా 700 ఎక్కువగా ఉండాలి. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు చూద్దాం. 19 + 3 ఎంత? 22 పార్ట్స్ గర్ల్స్ అయితే. ఓకేనా. సో మనకి ఏం కావాలి? సో ఈ 7 పార్ట్స్ వాల్యూ ఎంతో చూద్దామా. ఫస్ట్ 7 పార్ట్స్ వాల్యూ ఎంత? 7 పార్ట్స్ వాల్యూ అంటే ఏంటి? సో బాయ్స్ అనేది ఆబ్సెంట్ పెట్టిన బాయ్స్. 3 పార్ట్స్ అంటే ఏంటి? గర్ల్స్ ఆబ్సెంట్. వీళ్ళకన్నా వీళ్ళు ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉన్నారు? 3 పార్ట్స్ 7 పార్ట్స్ 4 పార్ట్స్ ఎక్కువ ఉన్నారు. సో 4 పార్ట్స్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఆ 4 పార్ట్స్ వాల్యూ మనకి 700 వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో 11 ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ? 11 2s are 11 3s are 33 11 5s are 2 అనేది 345 అయితే అప్పుడు 4 అనేది ఎంత అవుతుంది? 2 2s are 4 350 2s are ఎంత? 700 అవుతుంది. సరిపోయిందా? అంటే గర్ల్స్ ఆబ్సెంట్ కన్నా బాయ్స్ ఆబ్సెంట్ 4 పార్ట్స్ ఎక్కువ. ఆ 4 పార్ట్స్ ఎక్కువ 700 వచ్చింది. ఆ వాల్యూనే క్వశ్చన్లో మనకి ఇచ్చాడు. 700 బాయ్స్ ఎక్కువగా ఆబ్సెంట్ అయ్యారు గర్ల్స్తో కంపేర్ చేస్తే అని చెప్తున్నాడు అక్కడ. క్లియర్ కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి? టోటల్ స్ట్రెంత్ కావాలి. క్వశ్చన్ ఏం అడిగాడు? మొత్తం విద్యార్థుల సంఖ్య మొత్తం ఎంత? 40 పార్ట్స్ కదా ఉంది. 4 పార్ట్స్ 700 అయితే 40 పార్ట్స్ ఎంత? 7000. సో టోటల్ స్ట్రెంత్ ఎంత అంటే 7000. ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. The average score in English exam of a class of 45 students in coaching center is 52 అన్నాడు. A group of 6 boys having an average score of 40 leave the class and another group of 8 boys having an average score of 43 join the class అన్నాడు. What is the new average score of the class?
ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ ఉంది, అందులో 45 మంది విద్యార్థులతో కూడిన ఇంగ్లీష్ పరీక్షల్లో సగటు స్కోరు 52 వచ్చింది అన్నాడు. మరియు 40 సగటు స్కోరు 40 స్కోరు ఉన్న 6 అబ్బాయిలు తరగతి నుంచి విడిచి వెళ్ళిపోయారు. అయితే నెక్స్ట్ ఏమన్నాడు, సగటు 43 స్కోర్ ఉన్నటువంటి 8 మంది అబ్బాయిలు తరగతిలో చేరారు, అయినా తరగతి యొక్క కొత్త స్కోర్ ఎంత అన్నాడు. అంటే ఇలా కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది వచ్చారు, ఫైనల్గా యావరేజ్ అనేది ఎలా ఉంది అంటున్నాడు. సో ఇక్కడ నువ్వు గమనిస్తే కోచింగ్ సెంటర్లో 45 మంది అన్నాడు, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఉంది, 52 ఉంది. 45 మంది యొక్క సగటు మార్కులు ఎలా ఉన్నాయి, ఒక ఎగ్జామ్లో 52 ఉంది. ఓకేనా, సో టోటల్ యావరేజ్ ఎంత 52. ఇంతవరకు క్లియరా? సో నెక్స్ట్ సగటు అనేది 40 స్కోరు ఉన్న 6 అబ్బాయిలు వెళ్ళిపోయారంట. 40 స్కోర్ ఉన్న వాళ్ళు 6 వెళ్ళిపోయారు అన్నాడు. సో ఈ 6 మెంబర్స్ వెళ్ళక ముందు వాళ్ళ యావరేజ్ ఎంత ఉండేది, అందరితో పాటు 52 ఉండేది. అందరితో పాటు ఈ 45 మెంబర్స్కి ఎంతైతే ఉందో అంతా వీళ్ళకి ఉండేది, ఎంత 52. వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే వీళ్ళ యొక్క స్కోర్ని తీసుకొని వీళ్ళ యొక్క యావరేజ్ 40 తీసుకొని వెళ్ళిపోతున్నారు కదా. అంటే ఎంత మిగిలిపోతుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత, 40 ఇక్కడ 40తో వెళ్ళిపోతున్నారు, 50 యావరేజ్ ఉన్న వాళ్ళు 40తో వెళ్ళిపోతున్నారంటే ఒక్కొక్కరికి 12 మిగిలిపోతుంది. ఎంతమంది ఉన్నారు అక్కడ, 6 మెంబర్స్ ఉన్నారు. 12 6 ఆర్ ఎంత, 72 స్కోర్ అనేది మిగిలిపోయింది. 72 స్కోర్ అనేది మిగిలిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. అంటే ఇది యావరేజ్ కాదు, 72 మార్క్స్ మిగిలిపోయినాయి. నెక్స్ట్ ఏమైంది, 43 స్కోర్ ఉన్నటువంటి 8 మంది జాయిన్ అయ్యారంట. సో వాళ్ళ యావరేజ్ ఎంత ఉంది, 8 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంది, 43 ఉంది. 43 ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు, వాళ్ళది 52 లేదు, 43 ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఈ ఎక్స్ట్రా స్కోర్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా స్కోర్ 8 మంది, ఈ 8 మంది షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది, 8 9s ఆర్ యావరేజ్ ఎంత, 72 స్కోర్ని 8 మెంబర్స్ షేర్ చేసుకుంటే యావరేజ్ 9 అవుతుంది. ఆల్రెడీ వాళ్ళది 43 ఉంది కదా, సో 9 + 43 టోటల్ వాల్యూ ఎంత, 52 అవుతుంది. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ యావరేజ్ 52, ఆల్రెడీ ఉన్న వాళ్ళు 52. సో ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్లో ఎటువంటి చేంజ్ లేదు, యావరేజ్ ఏమవుతుంది మనకి 52 అవుతుంది. ఓకేనా, పాయింట్ అర్థమవుతుందా? ఆల్రెడీ ఇప్పుడు మనకి వాళ్ళు 6 మెంబర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఉన్న వాళ్ళ యావరేజ్ 52 ఉంది. 52 + 52 ఈ ఎక్స్ట్రా స్కోర్ ఎంత, 72. 8 మెంబర్స్ షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి 9 యావరేజ్ వస్తుంది. 43 యావరేజ్తో వచ్చారు, 9 + 43 52. సో 52 యావరేజ్ ఉన్న వాళ్ళు వచ్చి 52 యావరేజ్ ఉన్న వాళ్ళతో, అంటే 45లో మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, 52 ఉన్న వాళ్ళతో కలిస్తే యావరేజ్ ఏమవుతుంది, 52నే అవుతుంది. సో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకేనా, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ క్లెయిమ్స్ టు సెల్ హిజ్ ఆర్టికల్ at 20%, 20 rupees per kg, which cost him 23 per kg. But while selling, he uses a false weight and gives only 800 grams instead of 1 kg. What is the profit percentage? ఒక దుకాణదారుడు తన వస్తువులను కిలో 20కి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఓకేనా, సో దాని ధర అతనికి కిలోకి 23గా ఉంది, కానీ అమ్మే సమయంలో తప్పుడు తూకం వేసి 1 kgకి బదులుగా 800 grams మాత్రమే ఇస్తున్నాడు. అయితే అతను లాభశాతం ఎంత అన్నాడు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ గురించి మనం డిస్కస్ చేస్తే, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే సేల్ చేసేటప్పుడేమో 20 రూపీస్ సేల్ చేస్తున్నానని చెప్తున్నాడు, కానీ అతనికి అయిన ఖర్చు ఎంత, 23 రూపీస్ ఖర్చు అయింది. అతనికి ఎంత ఖర్చు అయింది, 23 రూపీస్. సేల్ చేసేటప్పుడు మాత్రం 20 రూపీస్ సేల్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు, కానీ అమ్మే సమయంలో తప్పుడు తూకం వేసి 1 kgకి బదులుగా 800 grams మాత్రమే ఇస్తున్నాడు. సో అందరితో ఏం చెప్తున్నాడు, నేను కేజీయే ఇస్తున్నా అని చెప్తున్నాడు, ఇచ్చేటప్పుడు 800 grams ఇస్తున్నాడు. అంటే అతనికి అయినే ఖర్చు ఎంత, 800 grams మాత్రమే అతని నుంచి బయటికి వెళ్తుంది, 800 grams మాత్రమే ఖర్చు అవుతుంది. సో కానీ వసూలు చేస్తుంది ఎంత, 1000 grams మీద వసూలు చేస్తున్నాడు డబ్బులు. ఓకేనా, 1 kg నుంచి మనీ తీసుకుంటున్నాడు, 800 grams మాత్రమే ఇతని నుంచి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, సో 23 × 800, 20 × 1000, ఇది కాస్ట్ అయితే ఇది సెల్లింగ్ అవుతుంది. సో 2 zeros క్యాన్సిల్. ఓకేనా, సో ఇక్కడ 4 2s ఆర్ 4 5s ఆర్ అవుతుంది. 5 × 10 ఎంత, 50. 23 × 2 ఎంత, 46. ఎంత ప్రాఫిట్ వస్తుంది, 4 ప్రాఫిట్ వస్తుంది. 4 out of 46 ప్రాఫిట్ పర్సంటేజ్ కదా అడిగింది, ఇంటూ 100. ఓకే, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 2 2s ఆర్ 223 టైమ్స్ పోతుంది. సో 200/23 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో డినామినేటర్లో 23, ఇక్కడ 9 ఉంది, 23 ఉంది డినామినేటర్లో. సో 23 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఇది క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే పర్సంటేజ్ 8 16/23% అతని ప్రాఫిట్ అనేది అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా, సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
39. A and B invested in a business in the ratio 3:2. If 5% of total profit goes to charity and A's share is 855 rupees, the total profit is అన్నాడు. A మరియు B 3:2 నిష్పత్తిలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. మొత్తం లాభంలో 5% స్వచ్ఛంద సంస్థకి ఇచ్చిన తర్వాత ఏ వాటా 855 రూపీస్ అయిందంట. అయినా మొత్తం లాభం ఎంత అన్నాడు. సో A/B ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేశారు? 3:2 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమవుతుంది మనకి? ప్రాఫిట్ రేషియోనే అవుతుంది. అయితే ఇక్కడ మొత్తం లాభంలో 5% ఒక ట్రస్ట్కి ఇచ్చారు. అంటే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ షేర్ చేసుకుంటున్నారు? ఇద్దరు కలిసి 3:2లో 95% సొమ్ముని షేర్ చేసుకుంటున్నారు. 95% ప్రాఫిట్ని మాత్రమే 3:2 రేషియోలో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇలా షేర్ చేసుకుంటే ఏకి వచ్చిన వాటా ఎంత అన్నాడు? 855 రూపీస్ అని చెప్తున్నాడు. అంటే 3 పార్ట్స్ 855 రూపీస్ అయితే ఈ టోటల్ 3+2 ఎంత? 5 పార్ట్స్ అనేది 95% ప్రాఫిట్ అవుతుందా? కనుక్కుందామా మనం. 3 2s 3 8s 3 5s. ఓకేనా? సో ఇది కూడా 285 టైమ్స్ పోతుంది. 5 5s ఎంత? 25. 5 8s ఎంత? 40 + 2 42. 5 2s ఎంత? 10 + 4 14. 1425 అనేది ప్రాఫిట్, ఇద్దరికి వచ్చిన ప్రాఫిట్. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ చేయొచ్చు మనం? 95%. 95% వాల్యూ 1425 అయితే మనకు కావాల్సింది ఏంటి? 100% ప్రాఫిట్ వాల్యూ కావాలి. ఎందుకనంటే ఇది కేవలం వాళ్ళు షేర్ చేసుకున్న టోటల్ అమౌంట్ దేనికి ఈక్వల్ అవుతుంది? 5% ట్రస్ట్కి పోను, 95% మాత్రమే వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. కానీ క్వశ్చన్లో మనకి ఏం అడిగాడు? మొత్తం లాభం అడిగాడు. మొత్తం లాభం అంటే ఏంటి? 100% ప్రాఫిట్. ఓకేనా? సో 19 టేబుల్ పోతుందా? 19 5s 95. సో 19 7s ఎంత? 133నా? 19 114, 19 133. 3 అంటే 7 + 2 9 5. 19 5s 95. సో 5 టైమ్స్ 5 75. ఇక్కడ 19 5s 1975 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 5 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 20s 100. సో ఇది కూడా 20 టైమ్స్ చూస్తే 0నా? 75 2s ఎంత? 150. సో 1500 అనేది టోటల్ ప్రాఫిట్ అవుతుంది. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 40. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ కింద ఇచ్చిన వ్యక్తీకరణ విలువని కనుగొనండి అన్నాడు. సో ఫస్ట్ న్యూమరేటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత డినామినేటర్ వాల్యూని చూద్దాం. ఫైనల్గా మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయి. 5/8 - 3/8. ఎల్సిఎం డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 8 ఎల్సిఎం అవుతుంది. 5లోంచి 3 పోతే ఎంత? 2/8. 2/8 అంటే 1/4. ఎంత మిగిలింది? 1/4. నెక్స్ట్ 3/8 మైనస్, సారీ ఇక్కడ అన్ని 8సే ఉన్నాయి కదా, క్యాన్సిలేషన్ చేయొద్దు. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఏంటి? 8 కదా. 5లోంచి 3 పోతే 2/8 వస్తుంది. 3/8 ఇదంతా ఈ వాల్యూ అంతా మనకి 2/8 వచ్చింది కదా. 3/8 - 2/8 అంటే 1/8 వస్తుంది. 1/8. సో ఈ వాల్యూ చూస్తే మనకి 5/8 - 1/8 అంటే 4/8. 4/8 అంటే ఎంత? 1/2. 4/8 అంటే ఎంత? 1/2. అంటే ఈ వాల్యూ మొత్తం నువ్వు గమనిస్తే నీకు ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. క్లియర్ కదా? సి హాఫ్ ప్రయారిటీ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఈ రెండు చూడాలి. 1/2 ఇంటూ 88/10 మైనస్ 1.2 అంటే ఏమని రాస్తామంటే 12/10గా రాద్దాం దీన్ని. సో 2 1s 244 టైమ్స్ పోతుంది. 2 1s 244 88. సో ఇక్కడ ఎల్సిఎం 10 అవుతుంది. 44 నుంచి 12 పోతే మిగిలేది ఎంత మనకి? 32/10. సో న్యూమరేటర్ వాల్యూ అనేది అలా వచ్చింది. సో దాన్ని అలా ఉంచండి. సో ఇప్పుడు డినామినేటర్ ఫైండ్ అవుట్ చేద్దామా. డినామినేటర్ కనుక చూస్తే ఫస్ట్ ఈ డివిజన్, తర్వాత 1/6 ఇంటూ 60 చేద్దాం. 6 1s 6 10s. నెక్స్ట్ 4 6s ఎంత? 24 + 1 ఎంత? 25/6 ఇంటూ, సో డివైడెడ్ కదా, బై అంటాం కదా. 2.5 ఎలా రాయొచ్చు మనం? 5/2 రాస్తామా? బాటమస్ ప్రయారిటీ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి, ఆఫ్ చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి, తర్వాత ఇంటూ చేయాలి, ఆ తర్వాతే ప్లస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు 2.5 కాస్త ఏమని రాయొచ్చు? 5/2నా? రివర్స్ అయితే ఏమవుతుంది? 2/5 అవుతుంది. 5 1s 5 5s 2 1s 2 3s ఇంటూ, ఇక్కడ చూడండి ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇది అయిపోయిందా? సో ఇంటూ ఫస్ట్ ఈ రెండు సాల్వ్ చేయాలి కదా. 6 1s 6 10s అంటే 1 × 10 10. 2/10 అంటే ఏమవుతుంది? ఇక్కడ 1/5 అవుతుందా? 1/5. సో 5 5 గేట్ క్యాన్సిల్ అవుతుందా? 5 5 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి ఏం మిగిలింది? 1/3 మిగిలింది. ఈ రిజల్ట్ ఎంత మిగిలింది మనకి? ఇదంతా 1/3. ఓకేనా? సి నెక్స్ట్ ఇక్కడ 3/4 - 3/8 ఉంది. 8 ఎల్సిఎం అవుతుందా? 8 ఎల్సిఎం అవుతుంది. 4 2s 2 3s 6. 6లోంచి 3 పోతే 3. 3/8. సో ప్లస్ 3/8. ఈ రెండింటి ఎల్సిఎం ఎంత? 24.
24 ఎల్సిఎం అవుతుంది. 3 8s are 8 1s are 8, 8 3s are 3 3s are 9 అంటే 17/17 ఇక్కడ వాల్యూ మనకి ఏం మిగిలింది, ఇక్కడ 17/24 మిగిలింది డినామినేటర్లో. సో న్యూమినేటర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, న్యూమినేటర్ వాల్యూ 32/10 వచ్చిందా, ఇప్పుడు చేద్దామా, 32/10. సో 17/24 అంటే రివర్స్ అయితే 24/17 అవుతుందా, 24/17. సో 17/24 రివర్స్ చేస్తే 24/17. సో నెక్స్ట్ ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 2 5s are 2 16s are పోతుందా, 2 16s are పోతుంది. సో ఇక్కడ 5 17 మల్టిపుల్ క్యాన్సిల్ అవుతుంది అంటే అవ్వదు. సో డినామినేటర్లో 5 × 17 ఎంత, 17 5s are 85. డినామినేటర్లో 85 ఎక్కడ ఉంది, ఎక్కడా లేదు, ఒకటే ఆప్షన్ ఉంది సెకండ్ ఆప్షన్లో. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, డినామినేటర్లో 85 ఉంది కాబట్టి మన ఆన్సర్ సెకండ్ అని చెప్పొచ్చు. సో దీన్ని మనం మల్టిపుల్ చేస్తే 85, ఓకేనా. సో 444/85 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్యాలిక్యులేట్ చేస్తే, ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 41. వర్కింగ్ alone A can do a work in 27 hours, B can do it in 54 hours. Find the share of C if A, B, C get paid 4320 for completing the task in 12 hours on which they work together అన్నాడు. సో ఒంటరిగా పని చేస్తే ఏ 27 గంటల్లో పని పూర్తి చేయగలడు, ఒకవేళ బి కనుక ఒంటరిగా చేస్తే 54 గంటల్లో పూర్తి చేస్తుంది, ఏబిసి ముగ్గురు కలిసి ఆ పని అయితే 12 గంటల్లో పూర్తి చేయగలరు. సో మొత్తం వాళ్ళు అనుకున్న అమౌంట్ ఎంత, ఏబీలు మాట్లాడుకుంది ఫస్ట్ 4320 రూపాయలు అయితే వాళ్ళు మధ్యలో సి యొక్క సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి ఆ ఇద్దరు అమౌంట్లో నుంచి అంటే 4320 అమౌంట్లోంచి సికి ఎంత వాటాని ఇచ్చారు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఏబిసి టైం పీరియడ్స్ తీసుకుందాం. ఏ ఒక పని 27 days అన్నాడు, బి వచ్చేసరికి 54 అన్నాడు, సి అంటే సి కనుక వచ్చి వాళ్ళిద్దరితో కలిస్తే ముగ్గురు కలిసి పని చేయడానికి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి పనిచేస్తే 12 daysలో అయిపోతుంది అన్నాడు, 12 hours అయిపోతుంది అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్సిఎం ఆఫ్ 12 27 54 12 27 54 ఎల్సిఎం తీసుకుంటే 27 2s are ఎంత, 54, 27 రిమూవ్ చేయి, 12 ఉంది 54 ఉంది, ఓకేనా. సో ఇక్కడ ఏ టేబుల్ పోతుంది, 6 2s are 6 9s are 6 9 ఎంత 54. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అవ్వవు కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 54 × 2 ఎంత 108. సో టోటల్ ఎఫిషియన్సీ టోటల్ కెపాసిటీ ఎంత వచ్చింది, కెపాసిటీ మీన్స్ టోటల్ వర్క్ ఎంత వచ్చింది 108 వచ్చింది. 12 9s are 108. వర్క్ ఎంత అంటే టోటల్ వర్క్ మనకి 108 వచ్చింది. సో 27 అనేది 108 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 times 4 times పోతుందా, 3 times 2 4s are 7 4s are 4 times పోతుంది, ఇది 2 times పోతుంది, ఇది 9 times పోతుంది. సో ఇక్కడ వాళ్ళకి వాటా ఎలా వస్తుందంటే ఎవరిదైతే ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఎవరిదైతే తక్కువ ఎఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి తక్కువ అమౌంట్ వస్తుంది, ఓకేనా. ఎందుకనంటే ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటే ఎక్కువ వర్క్ కంప్లీట్ చేస్తాడు, సో ఎక్కువ అమౌంట్ వస్తుంది. తక్కువ ఎఫిషియన్సీ ఉన్నాయన తక్కువ వర్క్ చేస్తాడు కాబట్టి తక్కువ అమౌంట్ వస్తుంది. సో టోటల్ 9 parts ఎంత అన్నాడు క్వశ్చన్లో మనకి, 9 parts అమౌంట్. టోటల్ ముగ్గురు ఎఫిషియన్సీ 9 parts కదా, 9 parts అనేది 4320 అయితే మనకి ఎవరి వాటా కావాలి, సి వాటా కావాలి. సో ఏబిసి ఏమో 9 ఉంది, ఏబి ఏమో ఎంత ఉంది 6 ఉంది, అంటే 9లో 6 పోతే రిమైనింగ్ 3 అనేది ఎవరిది, సికి వచ్చే వాటానే కదా. సో 9 4s are ఎంత 36 అంటే 4 + 3 72, 9 8s are ఎంత 72, 480 times పోతుంది. సో ఇక్కడ 3 అనేది 480 times చూస్తే మనం 0 3 8s are 24 3 4s are 12 + 4 1440 rupees, ఓకేనా. సో మనకి ఇక్కడ సికి వచ్చే అమౌంట్ ఎంత అంటే 1440 rupees అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. See the next question 42. Find the smallest value of A so that 4 to A4 8B, ఓకేనా, A greater than B is divisible by 11 అన్నాడు. సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, 11తో భాగించబడేలా ఏ యొక్క అతి చిన్న విలువ ఎంత అన్నాడు. సో 11తో భాగించబడుతుందని మనకి చెప్తున్నాడు అక్కడ. అంటే ఎలా రాయొచ్చు అంటే 4, ఇక్కడ 11 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే మన అందరికీ ఐడియా ఉంది. ఇక్కడ ఏంటి 11 యొక్క డివిజిబిలిటీ రూల్, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ తీసుకొని ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ని తీసుకుంటే అది 0 అయినా అవ్వాలి లేదా 11th అయినా డివైడ్ అవ్వాలి. సో 0 అయినా రావాలి లేదా 11th అయినా డివైడ్ అయితే ఆ నెంబరు పూర్తిగా 11తో భాగించబడుతుంది అనేది మనకి తెలిసినటువంటి 11 డివిజిబిలిటీ రూల్. ఇప్పుడు ఆల్రెడీ మనం 11తో పోతుంది అని అన్నాడు. సో ఆ కాంబినేషన్లో చూస్తే 4AB, ఓకేనా, ఆపోజిట్లో ఉంది ఇవే కదా, అంటే ఆల్టర్నేట్గా ఉంది ఆడ్ ప్లేసెస్లో, అంటే బేసి స్థానాల్లో ఉంది. 4 + A + 8, 4 + 8 ఎంత 12, సో 12 + A ఈ వాల్యూకి మైనస్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఉంది 2 ఉంది 4 ఉంది B,
2 + 4 6 6 + b నా సో 6 + b ఈజ్ ఈక్వల్ టు 0 అని అవ్వాలి లేదంటే 11తో అయినా మల్టిపుల్ అవ్వాలి. ఇదే కదా మనకి ఉంది కండిషన్ ఇక్కడ. ఇక్కడ 12లో నుంచి 6 పోతే ఇంకెంత మిగులుతుంది? ఇక్కడ 6 మిగులుతుంది. 6 + a ఇక్కడ b మిగులుతుంది. సో ఫైనల్గా ఏం మిగిలింది? 6. 12 నుంచి 6 పోతే 6 + a - b ఈజ్ ఈక్వల్ టు 0 లేదా 11 రావాలి. సో 0 లేదా 11 రావాలి అంటే సో ఇక్కడ 0 అయినా రావాలి డిఫరెన్స్, లేదా 11 అయినా రావాలి. సో మనం ఏ ప్లేస్లో బి ప్లేస్లో పాసిబుల్ వాల్యూస్ తీసుకుంటే ఎక్కడ 0 11 ఏమొస్తుందో చూద్దాం. 0 వచ్చేదానికైతే ఛాన్స్ లేదు. ఎందుకు ఛాన్స్ లేదు అంటే సో ఖచ్చితంగా 0 రావాలి అంటే ఇక్కడ 6 ఉంది కదా, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ -6 క్యాన్సిల్ చేస్తే ఏ మిగిలిపోతుంది? 0 అయితే రాదు. కానీ 11 మల్టిపుల్ అంటే 11 కానీ 22 కానీ ఛాన్సెస్ చూద్దాం. ఇక్కడ ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఇక్కడ 11 రావాలి అంటే ఖచ్చితంగా ఏ ప్లేస్లో 5 తీసుకుంటాం. 6 + 5 11. అప్పుడు బి ప్లేస్లో ఏం తీసుకోవాలి? 0 తీసుకోవాలి. ఇది ఒక పాసిబుల్ కేసు. బి ప్లేస్లో 0, ఏ ప్లేస్లో 5 తీసుకుంటే 6 + 5 ఎంత? 11తో పోతుందా? సో అంటే ఏ యొక్క పాసిబుల్ వాల్యూ ఏమవుతుందంటే 5 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ బి వాల్యూ ఎంత అంటే 0 అవుతుంది. పాయింట్ అర్థమైందా? సో ఆన్సర్ ఈస్ అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. See the next question. 43. Rajan spent 10% of his salary on rent అన్నాడు. He spent 20% of remaining part of his salary on transport. After this he spent 40% of balance of his salary on food అన్నాడు. Further he spent 80% of balance on various bills అన్నాడు. He deposits 5,000 rupees in the bank and kept the remaining 1,480 rupees for his own petty అన్నాడు. own petty expenditure. Find his monthly salary. ఓకేనా? ఓవరాల్గా అతని యొక్క మంత్లీ శాలరీ అడుగుతున్నాడు. ఇక్కడ చూస్తే రాజన్ తన జీతంలో 10% అద్దెకు ఖర్చు చేశాడంట. అతను మిగిలిన జీతంలో 20% రవాణా ఖర్చు చేశాడు. దీని తర్వాత మిగిలిన జీతంలో 40% ఆహారం కొరకు ఖర్చు చేశాడు. ఇంకా అతను 80% మిగిలిన జీతాన్ని వివిధ బిల్లులకు ఖర్చు చేశాడు. బ్యాంకులో 5,000 రూపాయలు డిపాజిట్ చేశాడు. మిగిలిన 1,480 రూపాయలను చిన్న చిన్న ఖర్చుల కోసం ఉంచుకున్నాడు. అయినా అతని నెలసరి ఆదాయం అనేది ఎంత అంటే టోటల్ 100% ఎంత? సో ఈ వాల్యూస్ అన్నీ, ఈ పర్సంటేజ్లన్నీ మొత్తం 1, 2, 3, 4% వాల్యూస్ ఇచ్చాడు. 2 సేవింగ్ వాల్యూస్ ఇచ్చాడు. ఓకేనా? 4% విడివిడిగా క్యాలిక్యులేట్ చేస్తే బాగా కాంప్లికేట్ అయిపోతుంది కాబట్టి సో ఫస్ట్ నేను జనరల్గా మనం ఆలోచిస్తే నేను ఇన్కమ్ కాంబినేషన్ తీసుకుంటున్నా, సేవింగ్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు నా దగ్గర ఇన్కమ్ ఉంది, 10% ఖర్చు పెడుతున్నా అంటే రిమైనింగ్ 90% సేవ్ చేస్తున్నట్టే కదా. సో ప్రతి కాంబినేషన్ అంటే ప్రతి ఖర్చులో ఇన్కమ్ సేవింగ్స్ అంటే ఖర్చు పోను మిగిలిన సేవింగ్స్ రాస్తున్నా, ఒక వరుసలో రాస్తున్నా. చూడండి ఇక్కడ తన జీతంలో 10% అద్దెకు ఖర్చు చేశాడంట. 10% ఫ్రాక్షన్లో తీస్తే 1/10. 10 ఇన్కమ్ అయితే 1 ఖర్చు పోతే 9 సేవ్ చేశాడని చెప్పొచ్చా? నెక్స్ట్ ఏమన్నాడు? మిగిలిన జీతంలో 20% రవాణా కోసం ఖర్చు చేసినాడంట. 20% అంటే ఫ్రాక్షన్ ఎంత? 1/5. సో 5 భాగాలు ఇన్కము, 1 భాగం ఖర్చు అంటే 5లో నుంచి 1 పోతే మిగిలింది ఎంత? 4. ఓకేనా? సో నెక్స్ట్ 20/100 21 సార్ 25 క్లియర్. నెక్స్ట్ తర్వాత మిగిలిన జీతంలో 40% అన్నాడు. సో 40% ఫ్రాక్షన్లో తీసుకుంటే 2/5 22 సార్ 25 సార్. సో 5 భాగాల ఇన్కంలో 2 భాగాలు ఖర్చు పోతే మిగిలిన 3 భాగాలు సేవ్ చేసాడని చెప్పొచ్చు. నెక్స్ట్ 80%, మిగిలిన దాంట్లో 80% అన్నాడా. 80% అంటే ఫ్రాక్షన్ ఏంటి? 4/5. 5 భాగాల ఇన్కంలో 4 భాగాలు ఖర్చు పోతే 1 పార్ట్ సేవ్ చేసాడని చెప్పొచ్చు. చూడండి ఓకేనా? సో బ్యాంక్లో 5,000 జమ చేశాడు. సో మిగిలిన దాన్ని 1,480 రూపాయలని చిన్న చిన్న ఖర్చుల కోసం ఉంచుకున్నాడు. అక్కడ 5,000 జమ చేశాడు, ఇక్కడ 5,000 జమ చేశాడు, అలాగే 1,480 ఉంచుకున్నాడు. టోటల్ 5,000 + 1,000 ఎంత? 6,000. 6,480 రూపీస్ని ఈ రెండు అతని దగ్గర మిగిలిపోయిన వాల్యూస్ అని చెప్పొచ్చు. తన ఖర్చు కోసం 6,480 రూపీస్ తన దగ్గర ఉంచుకున్నాడని చెప్పొచ్చు. అంటే ఇది ఏమవుతుంది? దీన్ని సేవింగ్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు కదా. మనం సేవింగ్స్ లాగా కన్సిడర్ చేద్దాం. ఈ రెండు వాల్యూస్ని సేవింగ్స్ లాగా అటు ఉంచండి దాన్ని. సో ఇక్కడ ఇన్కమ్ ఉంది, సేవింగ్స్ ఉంది. ఈ సేవింగ్స్ వాల్యూ కదా ఇచ్చింది అక్కడ. ఇప్పుడు మనం ఇన్కమ్ వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందా ఇన్కమ్ వాల్యూని? ఇక్కడ మన క్యాన్సిలేషన్ ఏమైనా పోతుందేమో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూస్తే 2 2s are 2 5s are పోతుంది. 2 2s are 2 5s are. లేదంటే క్యాన్సిలేషన్ ఏం చేయొద్దు, చేసినా కూడా కొంచెం కాంప్లికేట్గానే ఉంటుంది. సరే చూద్దాం. క్యాలిక్యులేషన్ ఏం చేయకుండా దీన్ని ఇలాగే క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ
5 క్యూబ్ అంటే ఎంత 125 అంటే 1250 వాల్యూ మన దగ్గర ఉంది. సో 9 4 3 ఎంత 12 12 9 ఎంత 108. సో 108 పార్ట్స్ వాల్యూ మనకి ఏమని ఇచ్చాడు 6480 అని తెలుస్తుందా? ఓకేనా, 108 పార్ట్స్ వాల్యూ ఎంత అతని సేవింగ్స్ అవుతుంది కదా ఇది. ఓకేనా, 6480 అనేది ఏమవుతుంది 108 సేవింగ్స్ అనేది 6480 అయితే మనకు కావాల్సింది ఏంటి, మనకి ఇక్కడ కావాల్సింది అతని ఇన్కమ్ కదా. అతని ఇన్కమ్ ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ 1250 పార్ట్స్ ఉంది. 1250 పార్ట్స్ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా 10 6 600 8 6 48 అంటే 60 టైమ్స్ పోతుందా? ఇది కూడా 60 టైమ్స్ అయితే సో చూడండి ఇక్కడ 0 కామన్ 2 జీరోస్ ఉన్నాయా మనకి 12 6 72 5 6 30 అంటే 75,000. అతని యొక్క ఇన్కమ్ ఎంత వస్తుందంటే 75,000 అవుతుంది. 125 అంటే 1250 60 టైమ్స్ తీసుకుంటే మనకి ఎంత 75,000 అవుతుంది. సో అతని యొక్క ఇన్కమ్ ఎంత అంటే 75,000. చూసారు ఇక్కడ ఆల్మోస్ట్ మనకి క్యాల్కులేషన్ నెగ్లెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఫ్రాక్షన్స్లో డినామినేటర్లో ఇన్కమ్ అవుతుంది, న్యూమరేటర్లో ఖర్చు అవుతుంది. ఇన్కమ్లోంచి ఖర్చు పోతే సేవింగ్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇన్కమ్స్ రాసిన, రైట్ సైడ్ సేవింగ్స్ రాసిన, టోటల్ సేవింగ్ ఎంత అయితే టోటల్ ఇన్కమ్ అనేది ఎంత. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 44. A borrowed a sum of 61,60,000 from B at a 10% per annum simple interest. At the same time, he lent the same sum to C at the same rate and compound interest compounded semi-annually for 2 years. Find the total amount earned by A in the whole transaction అన్నాడు. ఏ సంవత్సరానికి 10% సాధారణ వడ్డీకి B నుండి 1,60,000 మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. అయితే అదే సమయంలో అతను 2 సంవత్సరాల పాటు అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీని లెక్కించే విధంగా అదే మొత్తాన్ని సికి అదే రేటుతో అప్పుగా ఇచ్చాడు. మొత్తం లావాదేవీలో ఏ సంపాదించిన మొత్తాన్ని రూపాయల్లో చెప్పండి అంటున్నాడు. ఓకేనా, సి ఏ సంవత్సరానికి 10% వడ్డీ లెక్కన 10% వడ్డీ చొప్పున ఎంత తెచ్చుకున్నాడండి 1,60,000 తీసుకొచ్చాడు. ఎవరి నుండి బి నుండి ఏనే క్యాండిడేట్ 1,60,000 రూపాయలు అప్పు చేశాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. అదే సమయంలో అతను 2 సంవత్సరాల పాటు అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీని లెక్కించే విధంగా అదే మొత్తాన్ని సికి అదే రేటుతో అప్పుగా ఇచ్చిండంట. ఓకేనా, సో అతను ఏం చేస్తున్నాడంటే ఏనే క్యాండిడేట్ బి నుంచి కొంత అప్పు తెచ్చుకున్నాడు. 10% లెక్కన 2 సంవత్సరాల తర్వాత ఇస్తాను అని చెప్పేసి బారు వడ్డీ లెక్కన తెచ్చుకున్నాడు. ఆ తెచ్చిన అమౌంట్ని ఏం చేసినంటే సికి ఇచ్చాడు. అదే 2 సంవత్సరాలకి అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే సొమ్ముని ఇచ్చాడు. కానీ చక్రవడ్డీ లెక్కన ఇచ్చాడు. ఇవ్వడమే చక్రవడ్డీకి ఇచ్చాడు. దాంతోపాటుగా అర్ధ సంవత్సరానికి లెక్కించే విధంగా ఇచ్చిండంట. అర్ధ సంవత్సరానికి అంటే అర్ధ సంవత్సరానికి అంటే టైం పీరియడ్ ఏమవుతుంది డబుల్ అవుతుందా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది హాఫ్ అవుతుంది. అంటే ఫస్ట్ సి నుంచి వచ్చే చక్రవడ్డీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత ఏకి వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదాం. సి నుంచి ఎంత చక్రవడ్డీ వచ్చిందంటే టైం పీరియడ్ ఏమో డబల్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో హాఫ్ అవుతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్లో చాలా ఎక్స్ప్లెనేషన్లో చెప్పున్నాం. 2 years 3 years 4 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా తీసుకోవచ్చు అని. 2 years 2-1 కాంబినేషన్, 3 years 3-3-1. ఓకేనా, 4 yearsకి 4-6-4-1 వాల్యూస్ కనుక తీసుకుంటే మనకి 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్, 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్, 4 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి క్లియర్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు టైం పీరియడ్ మనకి ఎంత వచ్చింది 4 years వచ్చింది. 4 years అంటే ఏం తీసుకుంటాం 4-6-4-1 తోటి క్యాలిక్యులేట్ చేస్తాం. ఏం తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం ఇంట్రెస్ట్ని 4-6-4-1. సి ఇక్కడ సి నుంచి ఎంత వచ్చిందో చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4-6-4-1 4-6-4-1 వాల్యూ. సి ఇక్కడ 10% కాస్త 5% అయింది కదా. సో 1,60,000లో 10% ఎంత 16,000, దాంట్లో హాఫ్ ఎంత 8,000 అవుతుందా? ఓకేనా, సో నెక్స్ట్ ఇందులో నుంచి మనం 5% ఫైండ్ అవుట్ చేయాలి. 10% 800, 5% ఎంత 400. 10% 40, 5% ఎంత 20. 10% ఏమో 2 అవుతుంది, 5% అంటే ఎంత వస్తుంది 1 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది 4 8 32. ఓకేనా, 32,000 సింపుల్ ఇంట్రెస్ట్. 4 8 ఎంత 32,000. సో ఈ రిమైనింగ్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 6 4 2400, 4 20 80, 2481 రూపీస్ వస్తుంది. అంటే మొత్తాన్ని యాడ్ చేస్తే అంటే సి నుంచి ఏనే క్యాండిడేట్ ఎంత వడ్డీ తీసుకుంటున్నాడు 32,000 ప్లస్ 2,481 అంటే 34,481 రూపాయలు సి నుంచి తీసుకుంటున్నాడు. ఇది సి నుంచి ఇతనికి వచ్చే ఇన్కమ్, అంటే ఇతనికి వచ్చేటువంటి ప్రాఫిట్. ఇప్పుడు ఏనే క్యాండిడేట్ బి నుంచి అప్పు చేశాడు కదా 10% సాధారణ వడ్డీ 2 years అంటే ఎంత అవుతుంది 10%కి 2 years అంటే 20%.
ఈ 1,60,000లో 20% ఎంత 32,000 ఎంత 32,000 అంటే ఏ అనే క్యాండిడేట్ ఏమో 32,000 బికి పే చేయాలి, ఏ అనే క్యాండిడేట్ 2 సంవత్సరాలకి 32,000 బికి పే చేయాలి, సి అనే క్యాండిడేట్ 32,000 ఎక్స్ట్రా 2481 32,000 ప్లస్ ఈ వాల్యూ ఏకి పే చేయాలి. అంటే సి నుంచి వాల్యూ తీసుకుని అందులోంచి 32,000 బికి కట్టిండు, అంటే మిగిలినంత 2481. ఆ 2481 అనేది ఎవరికి లాభం, ఏకి వచ్చిన లాభమే కదా. మనకి అడిగింది ఏంటి క్వశ్చన్లో, మొత్తం లావాదేవీలో ఏ సంపాదించిన లాభం ఎంత అన్నాడు. సో 2481 రూపీస్ అనేది 2481 ఏ సంపాదించిన లాభం అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 45. There are 2 water taps in a tank anadu that can fill the empty tank in 12 hours and 18 hours respectively. It is seen that there is a leakage point at the bottom of the tank which can empty the completely filled tank in 36 hours. If the both water taps are opened at the same time to fill the empty tank and leakage point was repaired after 1 hour, then in how much time the empty tank will be completely filled? ఒక ట్యాంకులో 2 నీటి కుళాయిలు ఉన్నాయి. ఇవి వరుసగా 12 గంటలు మరియు 18 గంటల్లో ట్యాంక్ని ఖాళీ ట్యాంక్ని నింపగలవంట. సో ట్యాంకు దిగువకు లీకేజీ పాయింట్ ఉంది. ఇది పూర్తిగా నిండిన ట్యాంకును 36 గంటల్లో ఖాళీ చేయగలదు. అయితే ఖాళీ ట్యాంకును నింపడానికి 2 నీటి కుళాయిలను ఒకేసారి తెరిచి 1 గంట తర్వాత లీకేజీ పాయింట్ను మరమ్మతు చేస్తే ఖాళీ ట్యాంకు ఎంత సమయంలో పూర్తిగా నిండిపోతుంది అంటున్నాడు. ఇక్కడ ఏ అనే ఒక పైప్ ఉంది, బి అనే ఒక పైప్ ఉంది, సి అనే ఒక పైప్ ఉంది. ఏబీలు 2 నింపే పైపులు, సి అనేది ఏంటి ఇక్కడ ఎంటీ చేసే పైపు. సి చూస్తే టైం పీరియడ్ ఇచ్చాడు. ఏ 12 గంటల్లో నింపుతుంది ఏ అనే పైపు, బి అనే పైపు ట్యాంక్ని 18 గంటల్లో నింపగలదు. ఓకేనా. నిండుగా ఉన్న ట్యాంక్ని సి అనే పైపు ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది, 36 గంటల్లో ఖాళీ చేయగలదు అన్నాడు. సో 12, 18, 36 ఎల్సిఎం ఏమవుతుంది మనకి 36 అవుతుంది. సో 12 3s are 18 2s are 36 1s are ఇది నెగిటివ్ ఎఫిషియన్సీ. ఓకేనా. సో ఇప్పుడు టైం పీరియడ్ ఉన్నాయి, ఎఫిషియన్సీలు ఉన్నాయి, టోటల్ వర్క్ ఉంది. అంటే మీన్స్ ఎల్సిఎం ఏదైతే వస్తుందో అదే మనకి ట్యాంక్ యొక్క కెపాసిటీ అవుతుంది. ఇప్పుడు ట్యాంక్ కెపాసిటీ మనకి ఎంత ఉంది 36 లీటర్స్ ఉంది. నెక్స్ట్ ఏం కండిషన్ చూద్దాం. ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది మనకి. సో ఇక్కడ ఖాళీ ట్యాంక్ను నింపడానికి 2 నీటి కుళాయిలను ఒకేసారి తెరిచారంట. 2 ఒకేసారి అంటే 3+2 5 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఏమన్నాడు, 1 గంట తర్వాత లీకేజీ పాయింట్ను మరమ్మత్తు చేశారంట. జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్. 1 గంట తర్వాత లీకేజీ పాయింట్ను మరమ్మత్తు చేశారంట. ఇది మీరు గమనిస్తే ఏ అండ్ బి ఇద్దరూ కలిసి, అంటే ఏ అండ్ బి 2 పైప్స్ 3:2 ఎఫిషియన్సీతో నింపడం మొదలుపెట్టి అదే టైంలో లీకేజ్ ఏం చేస్తుంది, ఒక యూనిట్ అంటే ఒక పార్ట్ని బయటికి తీసుకెళ్ళిపోతుంది. ఆ విషయం మోటార్ ఎవరైతే పైప్స్ ఆన్ చేస్తారో వాళ్ళకి తెలియదు. ఆ విషయం కింద లీకేజ్ ఉన్న సంగతి తెలియదు. సో దీన్ని బట్టి నువ్వేమని అర్థం చేసుకోవాలి, 2 నింపే పైపులు ఒకేసారి 2 నింపే పైపులు ఏ టైం అయితే ఆన్ అయినాయో అదే టైంలో లీక్ పైప్ కూడా పనిచేస్తుంది. 2 పైపులు పనిచేసే టైంలో లీక్ పైప్ కూడా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అంటే 3 పైపులు కలిసి వర్క్ చేస్తున్నాయి. సో 1 గంట వరకు గమనించిన తర్వాత వెంటనే లీకేజీ కింద ఉందని గమనించి 1 గంట తర్వాత దీన్ని క్లోజ్ చేసిందంట. 1 గంట వరకు 3+2 - 1 మొత్తం ఎంత ఎఫిషియన్సీ 4 ఎఫిషియన్సీతో 4 పార్ట్స్ నిండిపోయింది అంతే. ఓకేనా. సో 3+2 ఎంత 5, 5 - 1 ఎంత 4. అంటే 1 గంటలో కేవలం 4 లీటర్స్ మాత్రమే ట్యాంక్లో నిండిపోయింది. అంటే 36లో 4 మాత్రమే నిండింది. ఇంకా ఎంత పెండింగ్ ఉంది, ఇంకా 32 లీటర్స్ నింపాల్సి ఉంది. ఈ 1 అవర్ వరకు ఇది జరిగింది. సో 1 అవర్ తర్వాత కేవలం నింపే పైప్లే కదా వర్క్ చేస్తుంది, 5 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నాయి. సో బై 5, సో 5 6 are 30 hours, 5 6 are 30, 2/5 అంటే 2/5 × 16, 5 12s are 12 2s are ఎంత 24 minutes. సో మినిట్స్లో కవర్ చేస్తే 6 hours 24 minutes. సో స్టార్టింగ్లో 1 అవర్ స్టార్టింగ్ ఫస్ట్ 1 అవర్ ఏం జరిగింది, ఇక్కడ ఫస్ట్ 1 అవర్ కేవలం 4 లీటర్స్ కదా నిండింది. కెపాసిటీ 36 లీటర్స్ అయితే ఫస్ట్ 1 అవర్ 4 లీటర్స్, ఇక్కడ 6 hours 1 + 6 ఎంత 7 hours 24 minutes. టోటల్ ట్యాంక్ నిండడానికి ఎంత టైం పట్టిందంటే 7 hours 24 minutes టైం పట్టింది. ఇక్కడ అదే అడిగాడు. సో మొత్తం ట్యాంక్ ఎంత సమయంలో పూర్తిగా నిండుతుంది. సో ఫస్ట్ 1 అవర్, నెక్స్ట్ 6 hours 24 minutes, 2 యాడ్ చేస్తే 7 hours 24 minutes. సీదా నెక్స్ట్ క్వశ్చన్. See question number 46. A number divides 12,288, 28,200, 44,333 so as to leave the same remainder in each case. What is that number? ఒక సంఖ్య 12,288, 28,200, 44,333ని విభజించి ప్రతి సందర్భంలోనూ ఒకే శేషాన్ని ఇస్తుంది అయినా ఆ సంఖ్య ఎంత అన్నాడు.
ఒక సంఖ్య అన్నాడు, ఈ సంఖ్యలను ఇచ్చిన సంఖ్యలను భాగిస్తుంది, విభజిస్తుంది, ప్రతి సందర్భంలో ఒకే శేషాన్ని ఇస్తుంది అన్నాడు. సో ఒకే శేషం అంటే పక్కన పెడదాం. ఇచ్చిన సంఖ్యలను ఒక సంఖ్య పూర్తిగా భాగిస్తుందంటే దాని అర్థం ఏంటి? గసాబా భాగిస్తుంది. ఏ సంఖ్య భాగిస్తుంది? ఆ సంఖ్యల యొక్క గసాబా మాత్రమే, ఈ సంఖ్యల యొక్క గసాబా మాత్రమే ఈ సంఖ్యలను భాగించగలుగుతుంది. అంటే అక్కడ ఏమని అర్థం చేసుకోవాలి మనం? ఇది గసాబా ఇచ్చాడని అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో గసాబా అంటే హెచ్సిఎఫ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ ప్రతి సందర్భంలోనూ ఒకే శేషం ఇస్తుందంట. ప్రతి సందర్భంలో ఒకే శేషం ఇస్తుంది అంటే ఏ కామా బి కామా సి అనే మూడు సంఖ్యలు ఉన్నాయి. ఈ సంఖ్యలను అంటే ఈ సంఖ్యలను ఒక సంఖ్య భాగిస్తుంది, ఈ సంఖ్యలను ఒక సంఖ్య భాగిస్తుంది. భాగించినప్పుడు భాగిస్తున్న సంఖ్య ఏంది? హెచ్సిఎఫ్ అవుతుంది, వీటి యొక్క హెచ్సిఎఫ్. ప్రతి సందర్భంలో ఒకే శేషం అంటే ప్రతి సందర్భంలో సేమ్ రిమైండర్ వచ్చినప్పుడు ప్రొసీజర్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి, ఈ రెండింటి డిఫరెన్స్, బి మైనస్ సి, నెక్స్ట్ రెండు డిఫరెన్స్, సి మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రొసీజర్ ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ చేస్తాం. ఎప్పుడు చేస్తాం ఈ ప్రొసీజర్? ఇచ్చిన సంఖ్యలను ఒక సంఖ్య భాగిస్తూ ప్రతి సందర్భంలో ఒకే శేషాన్ని ఇచ్చేటప్పుడు, సేమ్ రిమైండర్స్ ఇచ్చేటప్పుడు, సో సేమ్ రిమైండర్స్ని ఇస్తుంది అనే కండిషన్లో దీన్ని అప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇచ్చిన సంఖ్యలో మొదటి రెండు సంఖ్యలు, తర్వాత రెండు సంఖ్యలు, ఫస్ట్ లాస్ట్ సంఖ్యల యొక్క గసాబా ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈస్ ద కండిషన్. ఓకేనా? వీ హ్యావ్ టు అప్లై ఇన్ దిస్ క్వశ్చన్. సి ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ డిఫరెన్స్ చూద్దాం. ఏది పెద్దది? ఇదే కదా పెద్దది. సో 8 ఉంది. సో 10లోంచి 8 పోతే ఎంత? 2నా. నెక్స్ట్ 9లోంచి 8 పోతే ఎంత? 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 కదా ఉంది, 2 వాల్యూ ఉంది. 2 అంటే ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. సో 11లోంచి 2 పోతే 9 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఏముంది? 8 కదా. 8 అంటే మీ 7 ఉంది. 7లో 2 పోతే 5 వస్తుంది. 2లోంచి 1 పోతే 1. 15,900 అంటే 15,900 అంటే 12 అనేది మిగిలింది. సి ఇక్కడ రెండింటి డిఫరెన్స్ చూద్దామా. 3లోంచి 0 అంటే 3 అవుతుంది. సో 3లోంచి 0 పోతే 3 అవుతుంది. నెక్స్ట్ 3లోంచి 2 పోతే 1 వస్తుంది. 4లోంచి 8 అంటే 4 మీన్స్ ఇక్కడ 14లోంచి 8 పోతే 6 వస్తుంది. సో నెక్స్ట్ 3లోంచి 2 పోతే 1, 16,133 వస్తుంది. ఓకేనా? ఫస్ట్ రెండు, నెక్స్ట్ రెండు. నెక్స్ట్ ఫస్ట్ది లాస్ట్ చూద్దామా. ఫస్ట్ది లాస్ట్ డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ వస్తుంది. పాయింట్ అర్థమైందా? పెద్ద సంఖ్యలు వచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తున్నా. సో ఫస్ట్ రెండు డిఫరెన్స్, నెక్స్ట్ రెండు డిఫరెన్స్, ఫస్ట్ది లాస్ట్ డిఫరెన్స్ వాల్యూ ఇక్కడ ఉంటుంది. ఈ వాల్యూస్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు హెచ్సిఎఫ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి 1, 2, 3 ఈ డిఫరెన్స్ నేను తీసుకోవట్లా, జస్ట్ అలా పెట్టాను. ఈ ఫస్ట్ రెండు డిఫరెన్స్, నెక్స్ట్ రెండు డిఫరెన్స్ తీసుకొని ఎప్పుడు అది వాల్యూస్ పెద్దగా వచ్చినప్పుడు మొదటి రెండు సంఖ్యల డిఫరెన్స్, నెక్స్ట్ రెండు సంఖ్యల డిఫరెన్స్ తీసుకుంటాం. ఈ రెండు వాల్యూస్ని, ఈ రెండు డిఫరెన్స్లు ఉన్నాయి కదా, ఈ రెండు డిఫరెన్స్లని ఇచ్చిన ఆప్షన్లో ఏదైతే భాగిస్తుందో అదే మన హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా? చూద్దామా ఈ డిఫరెన్స్ చూద్దాం. అప్పుడు ఎంత వస్తుందో ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఇది పెద్దది, ఇది చిన్నది. 3లోంచి 2 పోతే 1, 3లోంచి 1 పోతే 2నా. నెక్స్ట్ ఇక్కడ 3లోంచి పోతుంది, నెక్స్ట్ 1 మిగులుతుంది కదా. 1 అంటే 9, 1 అంటే 11లోంచి 2 పోతే 2 మిగులుతుంది. సో 15లో 15 పోతే 0 అంటే ఏమొచ్చింది డిఫరెన్స్? 221 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ కూడా సమ్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని ఇచ్చిన ఆప్షన్లో ఏది డివైడ్ చేస్తుందో చూద్దాం. 221ని 272 డివైడ్ చేస్తుందా? సో కాదు, మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాదు. 232 డివైడ్ చేస్తుందా? ఫస్ట్ ఆప్షన్ కాదు. సో 221 థర్డ్ ఆప్షన్ చూడండి, ఎగ్జాక్ట్గా 221 ఉందా? సో ఈ 221ని ఈ వాల్యూ డివైడ్ చేస్తుంది అంటే ఈ వాల్యూ కూడా డివైడ్ చేస్తుంది కదా. ఇది అంటే మన హెచ్సిఎఫ్ ఏమని అర్థమవుతుంది? థర్డ్ ఆప్షన్ అనేది మనకి హెచ్సిఎఫ్ అని తెలుస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. సీదా నెక్స్ట్ క్వశ్చన్. A car traveled 80% of distance from town A to B by traveling at T hours at an average speed of V km/h. The car travels at an average speed of S km/h. The remaining part of the trip, which of the following express represent the average speed for the entire trip అన్నాడు. సో ఇక్కడ ఒక కారు T గంటల్లో V km/h సగటు వేగంతో ప్రయాణించడం ద్వారా A నుండి B వరకు 80% దూరం ప్రయాణించింది అన్నాడు. మిగిలిన దూరాన్ని కారు S km/h సగటు వేగంతో ప్రయాణిస్తుందంట. సో అయితే కింది వ్యక్తీకరణలో ఏది మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగాన్ని సూచిస్తుంది అన్నాడు. సో మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగం అన్నాడు. జనరల్గా మనకి సగటు వేగం అంటే ఏమని తెలుసు? సగటు వేగం అంటే ఓకేనా, మొత్తం సగటు వేగం అంటే ఏమని తీసుకుంటాం? ప్రయాణించిన మొత్తము దూరము బై
ప్రయాణానికి పట్టిన కాలం తీసుకుంటాం. ఓకేనా, ప్రయాణించిన మొత్తము దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలం, అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకుంటే మనకి ఏమొస్తుంది, సగటు వేగం వస్తుంది. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం తీసుకొని ఆ వాల్యూ అంటే ఆ ఎక్స్ప్రెషన్ ప్రకారం తీసుకుంటే మనకి సగటు వేగం ఏంటనేది తెలిసిపోతుంది. ఒక కారు T గంటల్లో V km/h సగటు వేగంతో ప్రయాణించడం ద్వారా ఏ నుండి B వరకు 80% దూరం ప్రయాణించింది అన్నాడు. ఏ నుండి Bకి వెళ్ళే ప్రాసెస్లో కేవలం 80% డిస్టెన్సే ట్రావెల్ చేసిందంట. సో టోటల్ డిస్టెన్స్లో ఫస్ట్ పార్ట్ ఎంత, 4 పార్ట్స్ అంటే 80%, ఇంకెంత ఉంది, 20% ఉంది. 20% అంటే 1 పార్ట్ మిగిలిపోయిందా. ఫస్ట్ డిస్టెన్స్ 4 పార్ట్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది, 1 పార్ట్ ఉంది. టోటల్ 100% డిస్టెన్స్. క్లియర్ కదా. అయితే T గంటలు అన్నాడు, V వేగంతో అన్నాడు. T గంటలు అన్నాడు, V వేగంతో అన్నాడు. సో స్పీడ్ ఇంటూ టైం ఏమొస్తుంది మనకి, స్పీడ్ ఇంటూ టైం ఏమవుతుంది, డిస్టెన్స్ అవుతుందా. ఎంత స్పీడ్తో, V స్పీడ్తో T అనే టైం అన్నాడు. అంటే ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ, 4:1 స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్ కదా, అంటే 4 పార్ట్స్ డిస్టెన్స్ VT అయితే టోటల్ డిస్టెన్స్ కదా మనకు కావాల్సింది. టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత, 5 పార్ట్స్ డిస్టెన్స్. 5 పార్ట్స్ డిస్టెన్స్ అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 5VT/4 కిందకు వస్తుందా, 4. సో ఇప్పుడు చూడండి, సగటు వేగం అంటే ఎంత, మొత్తం దూరం బై మొత్తం కాలమా. సో మనకి దూరం అనేది ఎంత వచ్చింది, మొత్తం 5VT/4 వచ్చింది. ఓకేనా, మొత్తం దూరం ఎంత వచ్చింది, 5VT/4 అనేది మొత్తం దూరం వచ్చింది. ఇది అక్కడ అలా ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది మనకి ఇక్కడ, 5 పార్ట్స్ డిస్టెన్స్ 5VT/4 అన్నాడా. సో రిమైనింగ్ 1 పార్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ మీరు గమనిస్తే జాగ్రత్తగా, 5 పార్ట్స్ డిస్టెన్స్ 5/4VT అయితే 1 పార్ట్ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, 1/4VT అవుతుందా. అంటే ఈ పార్ట్స్ డిస్టెన్స్ ఇక్కడ టోటల్ ఎంత, 5 పార్ట్స్ డిస్టెన్స్ 5/4VT అయితే 1 పార్ట్ డిస్టెన్స్ ఎంత, 1 అంటే ఏదైతే అనుకుంటున్నామో అది న్యూమినేటర్లో ఉంటుంది. 1 అన్నప్పుడు 1 న్యూమినేటర్లో ఉంటుంది, 4 డినామినేటర్ కాబట్టి 1/4VT. సో రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ ఉంది. ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు చూడండి, ఇక్కడ మిగిలిన దూరాన్ని కారు S వేగంతో వెళ్తున్నాడు కదా, S వేగంతో. రిమైనింగ్ దూరం మనకి ఎలాగో వచ్చింది, ఎంత స్పీడు, S అనే స్పీడ్తో వెళ్తున్నాడు. సో 1/4VTని S స్పీడ్తో వెళ్తుంటే టైం అనేది వస్తుందా మనకి, ఎంత వస్తుంది టైము. సో 1/4 అంటే VT/4S వస్తుంది. సో ఇది ఏ టైం అని చెప్పొచ్చు మనం, రిమైనింగ్ టైం అని చెప్పొచ్చా, రిమైనింగ్ టైం అవుతుందా. రిమైనింగ్ డిస్టెన్స్ని రిమైనింగ్ స్పీడ్తో వెళ్తే రిమైనింగ్ టైం వస్తుంది. టోటల్ టైం ఫస్ట్ టైం ఎంత, T అవర్స్ అన్నాడు. రిమైనింగ్ టైం ఎంత, VT/4S అన్నాడు. సో టోటల్ టైం చూద్దామా, మనకేం కావాలి ఇప్పుడు, టోటల్ టైం చూస్తే T ప్లస్ VT/4S అవుతుంది. సో ఎల్సిఎం ఏమవుతుంది, 4S ఎల్సిఎం. సో 4S ఎల్సిఎం 4S పైకి వెళ్తుంది కదా, అంటే T కామన్ ఉంది, ఈ రెండింటిలో T కామంది 4S ప్లస్ V అవుతుంది. ఓకేనా, సో 4S ప్లస్ V వాల్యూ ఎంత, T అంటే టోటల్ టైం ఎంత వచ్చింది నీకు, T ఇంటూ 4S ప్లస్ V/4S వచ్చింది. క్లియర్ కదా. సో ఇప్పుడు చూడండి, టోటల్ డిస్టెన్స్ ఎంత మనకు వచ్చింది ఇక్కడ, 5VT/4 వచ్చింది. టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి, టోటల్ డిస్టెన్స్ 5VT/4 అనేది టోటల్ డిస్టెన్స్ వచ్చింది. టోటల్ టైం ఎంత వచ్చింది మనకి, T ఇంటూ 4S ప్లస్ V/4S వచ్చింది. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకుంటే వచ్చేది ఏంటి మనకి, యావరేజ్ స్పీడ్ డివైడెడ్ బై T ఇంటూ 4S ప్లస్ V బై 4S. సో ఇక్కడ వాల్యూ చూసినట్లయితే టీటీ క్యాన్సిల్ అయిపోతుందా, ఈ టీటీ క్యాన్సిల్ చేస్తామా, ఈ 4కి క్యాన్సిల్ అయిపోతుందా. సో ఫైనల్గా ఏం మిగిలింది నీకు ఇక్కడ, న్యూమినేటర్లో 5V మిగిలింది. డినామినేటర్లో ఏమవుతుంది, 5V. ఈ S కాస్త రివర్స్ అయితే 5S అనేది పైకి వెళ్తుందా, 5VS/4S ప్లస్ V అనేది డినామినేటర్లో మిగిలింది. 5VS/4S ప్లస్ V అనేది ఎక్కడున్న ఆప్షన్లో మనకి, 5VS/4S ప్లస్ V సెకండ్ ఆప్షన్లో ఉంది. సో యావరేజ్ స్పీడ్ మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ 5VS/4S ప్లస్ V అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 47 కంప్లీటెడ్. 48
ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 7/11 ఆఫ్ ఇట్స్ ఓన్ స్పీడ్ రీచెస్ ద ప్లేస్ ఇన్ 33 hours. హౌ మచ్ టైమ్ కుడ్ బి సేవ్డ్ ఇఫ్ ద ట్రైన్ రన్స్ అట్ ఇట్స్ ఓన్ స్పీడ్ అన్నాడు. ఇక్కడ సొంత వేగంతో 7/11 వంతు వేగంతో నడుస్తున్న రైలు 33 గంటల్లో ఒక ప్రదేశానికి చేరుకుంటుందంట. రైలు దాని సొంత వేగంతో నడిస్తే ఎంత సమయం ఆదా అవుతుంది అనేది మనకి ఇక్కడ అడిగాడు. ఇక్కడ ఎంత వేగంతో వెళ్తున్నా అన్నాడు. సొంత వేగంలో 7/11 వంతు అన్నాడు. సొంత వేగంని యూజువల్ స్పీడ్ అంటామా. సో ప్రజెంట్ ఏ స్పీడ్ అయితే వెళ్తున్నాడో దాన్ని ప్రజెంట్ స్పీడ్ అంటున్నా. ఇది యూజువల్ స్పీడ్. సో ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు అంటే డినామినేటర్లో ఏమవుతుంది, యూజువల్ అవుతుంది. న్యూమినేటర్లో ఏమవుతుంది, ప్రజెంట్ ఎంత వెళ్తున్నాడు అనేది మనకు అవుతుంది. చూడండి ఇక్కడ తన సొంత వేగం అంటే ఏంది, 11లో 7 వేగం వెళ్తున్నాడు. అంటే యూజువల్గానే ఏమో 11 స్పీడ్తో వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఎంత వెళ్తున్నాడు, 7 స్పీడ్తో వెళ్తున్నాడు. ఇలా వెళ్తే స్పీడ్ రేషియో వచ్చింది కదా మనకి. ఈ స్పీడ్ రేషియోని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, టైం రేషియో వస్తుంది. సో 7:11 అనేది టైం రేషియో అవుతుంది. ఓకేనా. స్పీడ్ రేషియోని రివర్స్ తీసుకుంటే మనకి టైం రేషియో వస్తుంది. ఎంత టైం పట్టిందంట, ఇలా వెళ్తే వేగంతో నడుస్తున్న రైలు 33 గంటల్లో ఒక ప్రదేశానికి చేరుకుందన్నాడు. 33 అంటే 11 పార్ట్స్ టైం కదా పట్టింది 7 వేగంతో వెళ్తే. సో 11 పార్ట్స్ 33 అవర్స్ అయితే 11 పార్ట్స్ 33 అవర్స్ అయితే రైలు దాని సొంత వేగంతో నడిస్తే ఎంత సమయం ఆదా అవుతుంది అన్నాడు. సొంత వేగం అంటే ఏంటి దాని అర్థం ఇక్కడ, సొంత వేగంతో వెళ్తే అంటే 11 వేగం కదా, 11 స్పీడ్తో వెళ్తే 7 పార్ట్స్ టైమే పడుతుంది. అప్పుడు డిఫరెన్స్ ఎంత, 11 కాకుండా 7 పార్ట్స్ టైమే పడుతుంది. అంటే 7 + 4 ఎంత, 11. ఈ ఇద్దరి మధ్య టైం డిఫరెన్స్ ఎంత, 4 పార్ట్స్ ఉంది. సో అంటే 4 పార్ట్స్ టైం అనేది సేవ్ అవుతుంది. 11 3s are 33, 4 3s are ఎంత, 12. అంటే ప్రజెంట్ స్పీడ్ కాకుండా రెగ్యులర్ స్పీడ్ కనుక వెళ్ళుంటే 12 అవర్స్ అనేది ఆదా అవుతుంది. సో అదే కదా మనకు అడిగింది ఇక్కడ. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 49. ఏ బోట్ కెన్ ట్రావెల్ 20 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 24 minutes. ద రేషియో ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 4:1. హౌ మచ్ టైమ్ విల్ ద బోట్ టేక్ టు కవర్ 15 kilometers అప్ స్ట్రీమ్. ఒక పడవ 24 నిమిషాలలో 20 కిలోమీటర్ల దిగువకు ప్రయాణించగలదు. నిశ్చల నీటిలో పడవ వేగానికి ప్రవాహ వేగానికి నిష్పత్తి 4:1 అంటున్నాడు. అయితే పడవ 15 కిలోమీటర్ల ఎగువకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. సో ఇక్కడ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, వాటర్ స్పీడ్. మనకి ఇచ్చిన క్లూ ఏంటి, పడవ 24 kilometers అంటే 24 minutesలో 20 kilometers దిగువకు వెళ్తుంది అన్నాడా. అంటే దాని అర్థం ఏంటి, 20 డిస్టెన్స్ 24 minutes అవర్స్లో కన్వర్ట్ చేయి బై 16. 12 2s are 12 5s are 2/5 అవుతుందా. 2/5 అంటే 5 పైకి వెళ్తుంది. సో 2 1s are 2 10s are 10 5s are ఎంత, 15. సో డిస్టెన్స్ బై టైం తీసుకుంటే మనకి ఏమొస్తుంది, స్పీడ్ వస్తుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, 50 km/h అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు క్లూ ఇక్కడ నిశ్చల నీటిలో పడవ వేగానికి ప్రవాహ వేగానికి నిష్పత్తి ఇచ్చాడు. నీటిలో పడవ వేగానికి ప్రవాహ వేగానికి అంటే పడవ వేగం 4 పార్ట్స్ అయితే ప్రవాహ వేగం ఎంత, 1 పార్ట్. డౌన్ స్ట్రీమ్ వస్తే 4 + 1 5 అవుతుంది. అప్ స్ట్రీమ్ అయితే 4 - 1 3 అవుతుంది. సో డౌన్ స్ట్రీమ్లో 5 పార్ట్స్ అనేది 50 అంటున్నాడు ఆల్రెడీ మనకి ఇక్కడ. సో మనకి క్వశ్చన్ ఏమడిగాడు ఇక్కడ, ఫైనల్గా ఏమడిగాడు, 15 kilometers ఎగువకు వెళ్ళడానికి పట్టే సమయం అడిగాడు. సో 5 parts 50 అయితే 3 parts 30. సో 30 km/h అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది. ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి, 15 kilometers వెళ్ళాలి. 30 స్పీడ్ తోటి 15 kilometers అంటే హాఫ్ అన్ అవర్ అవుతుందా. హాఫ్ అన్ అవర్స్ అంటే ఎంత టైము, 30 minutes టైం పడుతుంది. సో ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 50. When an article is sold at 5% discount, then there is a profit of 14%. If the discount is 11%, then what will be the profit? ఒక వస్తువుని 5% తగ్గింపుతో విక్రయించినప్పుడు 14% లాభం ఉంటుంది. తగ్గింపు 11% ఉంటే అప్పుడు లాభ శాతం ఎంత అన్నాడు. ఇక్కడ 5% తగ్గింపుతో అంటున్నాడు. 5% తగ్గింపు అంటే 95% సెల్లింగ్ అవుతుందా, అంటే అమ్మడం అవుతుందా. 95%కి అమ్మినప్పుడు ఎంత లాభం వచ్చిందన్నాడు, 14% లాభం అన్నాడు. అంటే 100 మీద 14 అంటే 114. నెక్స్ట్ ఏమన్నాడు, తగ్గింపు 11% ఉంటే అన్నాడు. అంటే డిస్కౌంటే 11% ఇస్తే 11% అంటే 89% అమ్ముతున్నాడనే కదా అర్థం. సో 89% వాల్యూ ఎంత అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ 95 ఉంది, 114 ఉంది. 95 అనేది 114 కామన్ టేబుల్ ఉంది. 19 5 95, 19 6 114. సో 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 1s are 5, 5 1s are 5 అంటే 39, 5 7s are 35, 5 8s are 17.8 టైమ్స్ పోతుందా. సో ఇక్కడ కూడా 17.8 టైమ్స్ చూస్తే 6 8s are ఎంత, 48.
సో యూనిట్ డిజిట్లో 8 ఉన్న ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏవీ లేదు, ఒకటే ఆప్షన్ ఉంది, ఒక ఫోర్త్ ఆప్షనే. 3 ఆప్షన్స్ ఏవీ లేవు, ఒకటే ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఉంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, మన ప్రాఫిట్ 6.8 అని చెప్పొచ్చు. ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. 6 8 జార్ 48, 6 7 జార్ ఎంత 42 + 2 46. నెక్స్ట్ 6 1 జార్ 6, 6 + 4 ఎంత 10, 106.8. అంటే కాస్ట్ ప్రైస్ మీద 6.8 ఎక్కువ ఉంది కాబట్టి మన ప్రాఫిట్ ఏంటి 6.8% అనేది ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. A alone can do a work in 14 days, B alone can do the same work in 28 days, C alone can do the same work in 56 days. They start the work together and complete the work such that B was not working on last 2 days, A did not work on last 3 days. In how many days total work was completed అన్నాడు. ఏ ఒక్కడే ఒక పని 14 రోజుల్లో చేయగలడు, B ఒక్కడే అదే పని 28 రోజుల్లో చేయగలడు, C ఒక్కడే అదే పని 50 రోజుల్లో చేయగలడు. వారు కలిసి పనిని ప్రారంభించి పనిని పూర్తి చేశారంట. B చివరి 2 రోజులు పని చేయలేదు, ఏ చివరి 3 రోజులు పని చేయలేదంట. అయితే ఎన్ని రోజులలో మొత్తం పని అనేది పూర్తయింది అన్నాడు. సో ఇక్కడ టైమ్ అండ్ వర్క్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఎల్సిఎం, టోటల్ వర్క్, నెక్స్ట్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. సి ఏ బి సి టైం పీరియడ్ ఇచ్చాడు కదా. ఏ ఎన్ని అవర్స్లో ఎన్ని డేస్ పడుతుంది, ఏకి ఒక పని చేయడానికి 14 డేస్ పడుతుంది, బీకి అయితే 28 డేస్ టైం పడుతుంది. ఓకేనా. సికి అయితే ఎంత టైం పడుతుంది 56 డేస్ పడుతుంది. ఇక్కడ ఎల్సిఎం కనుక తీసుకుంటే ఎల్సిఎం 14 28 56, 28 2 జార్ ఎంత 28 2 జార్ 56, 28 క్యాన్సిల్ చేయి, 14 2 జార్ 28, 14 28 ఈ రెండు కూడా 56లో పోతున్నాయి కాబట్టి సో ఎల్సిఎం ఏమవుతుంది 56 అవుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవ్వాలి మరి 56 టోటల్ వర్క్ అవుతుంది. 14 4 జార్ ఎంత 56, 28 2 జార్ 56, 56 1 జార్ 56. క్లియర్ కదా. సో ఇంతవరకు మనకు అయిపోయింది ఇచ్చిన డేటా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, వారు కలిసి పనిని ప్రారంభించి పని పూర్తి చేశారంట. బి చివరి 2 రోజులు పని చేయలేదు అంటున్నాడు. అంటే లాస్ట్ 2 డేస్ బి వర్క్ చేయలేదంట. ఇలా చూస్తే లాస్ట్ 2 డేస్ బి అనే క్యాండిడేట్ వర్క్ చేయాల. ఇక్కడ ఈ 2 డేస్ అనే లాస్ట్ 2 డేస్ బి అనే క్యాండిడేట్ వర్క్ చేయాల. నెక్స్ట్ ఏమన్నాడు, ఏ చివరి 3 రోజులు పని చేయలేదన్నాడు. ఏ క్యాండిడేట్ గురించి చెప్తున్నాడు, చివరి 3 రోజులు. లాస్ట్ 3 డేస్ అంటే ఇలా చెప్పొచ్చా దీన్ని, ఈ లాస్ట్ 3 డేస్ ఎవరు వర్క్ చేయలేదన్నాడు, ఏనే క్యాండిడేట్ పని చేయలేదన్నాడు. ఏనే క్యాండిడేట్ పని చేయలేదు అంటే ఇక్కడ ఫస్ట్లో ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్లో ఏబిసి ముగ్గురు కలిసి వర్క్ చేస్తున్నారు. పాయింట్ అర్థమవుతుందా. సి ఏబిసి ముగ్గురు కలిసి ఫస్ట్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం, లాస్ట్ 2 డేస్ బి వర్క్ చేయలేదు, లాస్ట్ 3 డేస్ ఏ వర్క్ చేయలేదు. అంటే లాస్ట్ 2 డేస్ బి లేడు, లాస్ట్ 3 డేస్ ఏ లేడు. అంటే ఈ లాస్ట్ 2 డేస్ ఎవరు వర్క్ చేశారు, సి వర్క్ చేశారని చెప్పొచ్చా. ఎంత ఎఫిషియన్సీతో 1 అనే ఎఫిషియన్సీతో వర్క్ చేస్తాడు. 2 డేస్ 1 ఎఫిషియన్సీ 2 యూనిట్స్ కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ 3 డేస్ బి లేడు అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరెవరు వర్క్ చేస్తారని చెప్పొచ్చు, బి మరియు సి ఇద్దరు కలిసి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 డేస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 డేస్, అంటే 1 డే బి మరియు సి ఇద్దరు కలిసి వర్క్ చేస్తారని చెప్పొచ్చు. ఎంత ఎఫిషియన్సీ 3 ఎఫిషియన్సీ. 1 డే అంటే 3 యూనిట్స్ వర్క్ చేయగలుగుతున్నారు. సో 3 + 2 ఎంత 5, అంటే 56లో 5 యూనిట్స్ ఇలా కంప్లీట్ అయిపోయింది. సో మిగిలింది అంతేక 51 యూనిట్స్. 56లో 5 పోతే 51. ఈ 51 ఎవరు చేశారు, ముగ్గురు కలిసి చేశారు స్టార్టింగ్లో, అదే కదా అర్థం. సో 4 + 2 ఎంత 6, 6 + 1 ఎంత 7. ఓకేనా. సో 7 1 జార్ 7, 7 3 జార్ 21. సో 13 డేస్. సో స్టార్టింగ్ ముగ్గురు కలిసి 13 డేస్ చేశారు, తర్వాత అలా జరిగిపోయింది. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగాడంటే ఇక్కడ మొత్తం మీద ఏ చివరి 3 రోజుల్లో పని చేయలేదు, ఎన్ని రోజుల్లో మొత్తం పని పూర్తయిపోయింది అన్నాడు. మనకు అడిగింది ఏంటి, ఎన్ని రోజుల్లో మొత్తం పని పూర్తయింది అన్నాడు. సో ఇక్కడ 13 డేస్, ఇక్కడేమో 13 డేస్, ఇక్కడేమో ఇక్కడ నుంచి ఇక్కడికి 3 డేస్ కదా. 13 + 3 ఎంత 13 + 3 ఎంత 16 డేస్. మొత్తం మనకి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది 16 డేస్లో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. 16 డేస్లో కంప్లీట్ అయింది. ఇచ్చిన ఆప్షన్లో 16 డేస్ ఎక్కడ ఉందో చూద్దామా. సో 82/7 చూడండి, 7 1 జార్ 7 1 జార్ 7 2 జార్ 7, ఇక్కడ 7 1 జార్ 79/7 డేస్, 65/7 డేస్. మనకి 16 డేస్లో వర్క్ కంప్లీట్ అయింది. కానీ ఫ్రాక్షన్స్ ప్రకారం చూస్తే అంటే ఆప్షన్స్ అనేవి ఆ కాంబినేషన్లో లేవు కదా. సో ఆప్షన్ తగ్గట్టు ప్రొసీడ్ అయితే ఇక్కడ చూడండి, సారీ అండి, మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ చూస్తే 51/7 అంటే 7 7 జార్ 49 కదా. 7 అంటే ఇక్కడ ఫ్రాక్షన్ మనకి అసలు క్యాన్సిల్ అవ్వదు. 51/7 అనేది మనకి ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లా. అంటే ఏం చేస్తాం, స్టార్టింగ్ వరకు 51/7 డేస్, ముగ్గురు కలిసి మొదట్లో 51/7 డేస్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి 3 డేస్ చేశారు.
ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 3 డేస్ వర్క్ నడిచింది, మొత్తం 51/7 ప్లస్ 3 డేస్ వర్క్ నడిచింది. సో ఈ ఆప్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దామా, ఇక్కడ 7 3 ఎంత 21, 50 ప్లస్ 20 ఎంత 70, 72 బై డినామినేటర్ ఏముంది 7 ఉంటుంది, 72/7 డేస్. ఏ ఆప్షన్ ఉంది మనకి, లాస్ట్ ఆప్షన్ ఉంది. సో మనకి ఇక్కడ 51 అనేది 7లో పోదండి. సో నేను ఫ్లోలో రాసిన 51/7 పోదు. ముగ్గురు కలిసి స్టార్టింగ్లో 51/7 డేస్ వర్క్ చేశారు. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 3 డేస్ గడిచింది వర్క్ అయ్యేటప్పటికి. సో 51/7 ప్లస్ 3 డేస్ మొత్తం ఎల్సిఎం తీసుకుంటే 72/7 డేస్ అనేది వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 4th ఆప్షన్. సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఏ మిక్చర్ ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ కంటైన్స్ 20% యాసిడ్. వెన్ 10 liters of water is added to the mixture, then the percentage of acid becomes 15%. What is the original quantity of the mixture? యాసిడ్ మరియు నీటి మిశ్రమంలో 20% యాసిడ్ ఉంటుంది. ఈ మిశ్రమానికి 10 లీటర్ల నీటిని కలిపినప్పుడు యాసిడ్ శాతం 15 అవుతుంది. మిశ్రమం యొక్క అసలు పరిమాణం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే యాసిడ్ మరియు నీటి మిశ్రమంలో 20% యాసిడ్ ఉంది. 20% యాసిడ్ ఉంది అంటే 80% వాటర్ ఉందని చెప్తామా. ఈ మిశ్రమానికి 10 లీటర్ల నీటిని కలుపుతున్నాడు, అంటే బయట నుంచి వాటర్ కలుపుతున్నాడు. ఆ వాటర్ ఎలా ఉంది 100% ఉంది. ఎన్ని లీటర్లు కలుపుతున్నాడు, ఇక్కడ 10 లీటర్స్ వాటర్ కలుపుతున్నాడు. ఆ 10 లీటర్ ప్యూర్ వాటర్ కాబట్టి 100% తీసుకున్నాం. నెక్స్ట్ ఇలా కలపడం వల్ల యాసిడ్ శాతం ఎంత అవుతుంది అన్నాడు, మిక్చరు 15% అవుతున్నాడు. అంటే యాసిడ్ 15 అంటే వాటర్ ఏమవుతుంది అప్పుడు 85% అవుతుందా. ఇనిషియల్గా 80 ఉంది, బయట నుంచి 10 లీటర్లు కలిపాడు అంటే 100% వాటర్ కలిపాడు. ఫలితంగా మిక్చర్లో 85% వాటర్ ఉండిపోయింది. సో అయితే మనకి ఏమడిగాడు, మిశ్రమం యొక్క అసలు పరిమాణం ఎంత అన్నాడు. సో 80 85 డిఫరెన్స్ ఎంత 5. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది 5 వస్తుందా, ఓకేనా. నెక్స్ట్ 185 ఎంత వస్తుంది 15 వస్తుంది. సో 15:5. సో 5 parts అనేది ఏంటి 10 లీటర్స్ వాటర్ యాడ్ చేసిందే కదా. సో 5 parts 10 అయితే 10 లీటర్స్ అయితే ఇనిషియల్ మిక్చర్ అంటే 15 parts మన దగ్గర ఉంది. 15 parts ఎంత 5 ఎన్ని టైమ్స్ పోతుంది 2 times. 15 2s ఎంత 30 లీటర్స్. సో ఆన్సర్ ఏంటంటే మనకి 30 లీటర్స్ అనేది ఆన్సర్ అంటే ఇక్కడ 30 లీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా.